ఇట్లాంటివి మూఢనమ్మకాలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు ఒకసారి చూస్తే దానికి సైంటిఫిక్ రీజన్తో పాటు అసలు ఎలా ఉండాలి, దానికి పరిష్కారం ఏంటనేది కొంతమంది దూరం అయిపోయారు. ఒక కారణం ఏమిటంటే కులం. కొన్ని కులాల వాళ్ళు అసలు ఈ సనాతన ధర్మం గురించి ఏం చెప్తారు గురు? ఆ రకంగా సనాతన ధర్మం అనేది నాయకుల వల్ల కావచ్చు, ప్రవచనకర్తల వల్ల కావచ్చు, గురువుల వల్ల కావచ్చు. సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే, సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచి అంటే 100 years. అయితే గురువు గారు, మన హిందూ ధర్మంలో సంధ్యావందనానికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్తారు. అసలు సంధ్యావందనం అంటే ఏమిటంటే, ఇప్పుడు మనం ఊరికే రోజుకు 3 సార్లు చేస్తాం. త్రికాల సంధ్యావందనం అంటే ఉదాహరణకి మనకి గాలి ఇస్తుంది, పీల్చుకోవడానికి, తాగడానికి నీళ్ళు ఇస్తుంది, అన్నీ వండుకోవడానికి అగ్ని కూడా ఇచ్చేది ప్రకృతే. అలాగే అన్నీ మనకి ప్రకృతి ఇస్తుంది, మనలో స్పేస్ ఇస్తుంది. ఆ స్పేస్ లేకపోతే మళ్ళీ మనం ఖచ్చితంగా ఇంట్లో ఈ దేవుడి ఫోటో ఉంటే అది ఒకటమ్మా. సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంది. మిగతా మతాలు ఏవైనా చూస్తే మీరు రెస్ట్రిక్టెడ్. అది మనం చూస్తాం కదా, త్వరగా వెళ్ళండి ఆ భక్తుడు కష్టాలు పడుతున్నాడు అని అమ్మవారు. అమ్మ ఒకటి ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పినట్టు భగవంతుడు సామాన్యంగా ఈ కొండలోను కల్పించుకోడు. సామాన్యంగా కల్పించుకోడు ఆయన. మీరు పూజలు చేస్తే అంటే భగవంతుడికి పూజ చేస్తే వెంటనే కర్మంతా కరిగి. చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే చాలా చోట్ల మనం విన్నాం కూడా గురూజీ. సో ఎందుకు అన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ అభిషేకం చేస్తారు? అమ్మ ఒకటి ఏమిటంటే, చక్కగా శివలింగానికి కొంత అభిషేకం చేయొచ్చు ప్రతి వాళ్ళు, అందులో తప్పేమీ లేదు. పారబోసేస్తున్నారా మట్టిలో నీళ్ళు అన్నీ, ఆ పారబోసేస్తే కొంత ఉపయోగించుకోవచ్చు కదా. అది బయట నుంచి చూస్తే లాజికల్ లేదు, కానీ బాటనీ వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చెప్తాడంటే, నాయన పారబోయడం కాదు, ఇక్కడ పోస్తే భూమిలోకి వెళ్తాయి. దేహమే దేవాలయం అంటాను కదా. మంచి ప్రశ్న అడిగారు. ఇది న్యాయంగా అయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సో అసలు ఎందుకు చేయాలి అది? అది యాక్టివేట్ అయితే ఇంకా అద్భుతం అమ్మా. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనకి మొత్తం తెలిసిపోతుంది. ప్రకృతి అంతా మనకి అర్థం వద్దమ్మా. అసలు ఆ ప్రక్రియల్లోకి ఇప్పుడు ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, కుండలిని సాధనలో అలాంటి వాటికి వీలున్నంత వరకు వెళ్ళకండి, అది మంచిది కాదు. గురుగారు నమస్కారం అండి. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. బాగున్నారమ్మా? బాగున్నాను గురుగారు, మీరు ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వల్ల అందరం హాయిగా ఉన్నాము, నడిచిపోతుంది. మీరు చెప్పే మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తాయి గురువు గారు. సంతోషం తల్లి. కష్టంలో ఉన్నప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని చూస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది మాకు. మాకు కూడా మా ఆశయం ఏమిటి అంటే, కష్టాల్లో వాటిల్లో ఉన్న వాళ్ళు మానవ మాతృల కాళ్ళు పట్టుకోకలేకుండా భగవంతుడు కాళ్ళు పట్టుకోవాలి, ఆ భరోసా వాళ్ళకి కలగాలి అనేదే మా ఆశయం కూడా. అందుకే పూజలు చెప్పినా, స్తోత్రాలు చెప్పినా, ఏం చెప్పినా అందరూ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఇంకెవరూ అక్కర్లేదు, నేరుగా భగవంతుడి పాదాలు అందరూ పట్టుకోవచ్చు. అదే మా ఆశయం. అంటే మేమందరం ఏమనుకుంటామంటే, అమ్మో ఇది ఇది ఇలా జరిగింది, ఏమైనా అవుతుందేమో, అట్లాంటివి మూఢనమ్మకాలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు ఒకసారి చూస్తే దానికి సైంటిఫిక్ రీజన్తో పాటు అసలు ఎలా ఉండాలి, దానికి పరిష్కారం ఏంటనేది ఆ ఛానల్లో తెలిసిపోతుంది. మంచి మాటలు చెప్తూ ఉంటారు గురువు గారు. మేము కూడా అనుకునేది ఏమిటంటేనమ్మా, మీరు చూస్తే చాలా దశాబ్దాల పాటు పూజకి వాటికి కొంతమంది దూరం అయిపోయారు. ఒక కారణం ఏమిటంటే కులం. కొన్ని కులాల వాళ్ళు పూజలు చేయకూడదు అన్నట్టుగా భయపెట్టినవి కొన్ని వచ్చాయి. కొన్ని ఏమిటంటే ఇందాక మీరు చెప్పినట్టు సాంప్రదాయం, విశ్వాసం. అమ్మో పూజ చేసినప్పుడు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే కొంపలు అంటూ పోతాయి. దాంతో వీటన్నిటికీ జరిగింది ఏమిటంటే, అవుట్పుట్ భయపడి జనం పూజ అనే దానికి దూరం అయిపోయారు. మా ఉద్దేశం ఏమిటంటే దాన్ని సింప్లిఫై చేసి మళ్ళీ కులాలకు అతీతంగా అందరూ చేసుకోవాలి అని అందుకే మొదలుపెట్టాం. ఇప్పుడు లక్షల కుటుంబాలు చేస్తున్నారు, అది అమ్మవారి దయ. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మా విన్నపాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొక సంతోషం తల్లి. ఆవిడ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకేమిటంటే ఈ 2 పడవల నడక అనమాట. ఒకవైపు ఏమో నా ఉద్యోగం ప్రాజెక్టులు, రెండో వైపు నా ఆధ్యాత్మిక సాధన. దానివల్ల కుదరక ఇంతకాలం రాలేకపోయాం, కానీ ఇప్పుడు తప్పకుండా అంతా ఆవిడ నిర్ణయం. అంతే, ఆవిడ ఎప్పుడు ఎవరిని కలవమంటే వాళ్ళని కలవడం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అయితే సనాతన ధర్మం, అసలు ఈ సనాతన ధర్మం గురించి ఏం చెప్తారు గురువు గారు?
మొట్టమొదట సంతోషకరమైనది ఏమిటంటేనమ్మా, ఈ మధ్య ఇంటర్వ్యూ కానీ డిస్కషన్ కానీ ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ మొట్టమొదట అడుగుతున్న ప్రశ్న సనాతన ధర్మం గురించే. ఆ రకంగా సనాతన ధర్మం అనేది నాయకుల వల్ల కావచ్చు, ప్రవచనకర్తల వల్ల కావచ్చు, గురువుల వల్ల కావచ్చు, జనబాహుళ్యంలోకి ఆ పదం బాగా వెళుతోంది. అంతవరకు సంతోషం. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే, సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నది అని. ఎప్పటి నుంచి అంటే 100 ఇయర్సా, 1000 ఇయర్సా, 10,000 అలా లెక్క పెట్టలేదు. అంటే ఇప్పుడు రామాయణం జరిగే కోట్ల సంవత్సరాలు అయింది, దానికన్నా ముందు నుంచి ఉన్నదాన్ని సనాతన ధర్మం అంటారు. అంతేగాని ఏవో మతాలు 2000 ఏళ్ల క్రితం, 5000 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చి అవి కాదు సనాతన ధర్మం అంటే. అవి మతాలు అని పెట్టుకున్న పేర్లు. మతం అనేది ఒక ప్రోటోకాల్ లాగా అనమాట, ఒక అభిప్రాయం. అది మతం. సనాతన ధర్మం అనేది అది కాదు. భగవంతుడు సృష్టి చేశాడు కదా, ఆ సృష్టితో పాటు ఇప్పుడు సృష్టి అనేది ఒక డివైస్ అనుకోండి. ఇప్పుడు మీరు ఈ మైక్ ఉంది, ఇది ఒక డివైస్ ఉంటే దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, పార్ట్స్ అన్ని ఎలా అటాచ్ చేయాలి, ఇవన్నీ ఈ డివైస్తో పాటు ఒక మాన్యువల్ వస్తుంది. మొట్టమొదటి మైక్ కొన్నప్పుడు వాళ్ళు అది చూసే ఇవన్నీ ఫిక్స్ చేస్తారు, అంతే కదా. అలాగ భగవంతుడు సృష్టి అనే ఒక దాన్ని ఇచ్చినప్పుడు, ఒక ఎంటిటీని, దాంతోపాటు ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువలే వేదాలు. అందులో అసలు ధర్మం అంటే ఏమిటి, వేదంలో అంతా ఏం చెప్పిందంటే, ఈ సృష్టిలో నువ్వు బతకాలి అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేవి చాలా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఉపాసనా పద్ధతులు, అసలు ఈ సృష్టి గురించి అలా చాలా ఉన్నాయి వేదంలో. కానీ వేదం అందరూ చదవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వేద మంత్రాలకి అర్థాలు తెలుసుకోవడం, అసలు ఆ మంత్రాలు చదవటమే, దానికి స్వరం అన్నీ ఉంటాయి, చాలా కష్టం. అందుకని మహర్షులు ఏం చేశారంటే పురాణాలు ఇచ్చారు, వ్యాస మహర్షి. ఆ తర్వాత ఇతిహాసాలు వచ్చాయి, రామాయణం, మహాభారతం, అవన్నీ. వీటన్నిటిలో మీరు చూస్తే పైకి ఒక కథ ఉంటుంది. ఇప్పుడు రామాయణం తీసుకుంటే రామకథ, సీతమ్మ కథ ఉంటుంది, కానీ అండర్లైన్గా సనాతన ధర్మం అనేది ఉంటుంది. ఇప్పుడు రాములు వారి క్యారెక్టర్ తీస్తే సనాతన ధర్మం అనే దానికి టెక్స్ట్ బుక్ ఆయన క్యారెక్టర్. ఆయన ఏం చేస్తారో అదంతా రాసుకుంటే వేదంలో ధర్మం గురించి ఏముందో ఆ మూలం అంతా రాముడి క్యారెక్టర్లో కనిపించేస్తుంది. అలాగే మహాభారతంలో ధర్మరాజులు. అలాగా సనాతన ధర్మం అనేది అలా వస్తూ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి వరకు కూడా ఉంటుంది. అంతేగాని అదేదో రేపో ఎల్లుండో పోయేలాంటి ఏదో మతం కాదు, ధర్మం. అది సృష్టి ఉన్నంత వరకు సనాతన ధర్మం అలాగే ఉంటుంది. మరి ఎందుకు భయపడుతున్నారు? భయపడుతున్నాం కూడా. ఈ సనాతన ధర్మం ఇది ఎక్కడో మాసిపోతుంది, కనుమరుగైపోతుంది అనే భయం కూడా ఉంది. ఒకటి ఏమిటంటేనమ్మా, ఇప్పుడు పరిస్థితులు అలా ఘోరంగా అందరినీ భయపెట్టేలా ఉన్నాయి. ఇప్పుడు మన దుర్మార్గులు అక్కడ కాశ్మీర్ లోయలో నీ మతం ఏమిటి అనేది కనుక్కుని చాలా నీచంగా కాల్చేశారు. నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళు ఈ తురుష్కులు దండయాత్రలు అయ్యాక, మనకి స్వతంత్రం వచ్చాక ఇంత ఘోరమైన సంఘటన ఎప్పుడూ జరగలే. నీ మతం ఏమిటి అని అడిగి అంత అడ్డదిడ్డంగా కాల్చేయడం అనేది చాలా అమానుషం. వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఇలాంటి భయం మనకి కలిగించడానికి, అయ్యో ఈ ధర్మం ఏమైపోతుందో అనే భయం కలిగించడానికి. అది మొత్తం ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. భారతదేశం అయితే చాలా చాలా బాధాకరమైన సంఘటన అది. ఇలాంటి సంఘటనలు కొన్ని జరగడం వల్ల మనలో భయం పుట్టడం అనేది సహజం. కాకపోతే అమ్మా, ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇప్పుడు పాషండ మతాలు ఎన్ని ఉన్నాయి? ఓ 2 3 ఉన్నాయి అంతే. సనాతన ధర్మం మీద దాన్ని ఏదో ఒక రకంగా ఇది చేద్దామని చూసేవి 2 3 మతాలు ఉన్నాయి, దానికి హాని కలిగిద్దామని చూసేవి. ఒక 1200 ఏళ్ల క్రితం మీరు చూస్తే 72 మతాలు ఉన్నాయి, అలాంటి అవైదిక మతాలు 72. ఇప్పుడు 2 మిగిలినాయి. ఇప్పుడు 2 3 ఉన్నాయిలేండి కొన్ని అక్కడక్కడ, కానీ ముఖ్యంగా ఈ హాని కలిగిస్తున్నవి అయితే 2 ఉన్నాయి. ఆ కాలంలో 1200 ఏళ్ల క్రితం 5వ శతాబ్దం 7వ శతాబ్దం ప్రాంతంలో 72 ఉన్నాయి. మరి అప్పుడు ఇంత జనాభా లేరు, ఈ నాయకులు లేరు, వీళ్ళందరూ లేరు. ఆ కాలంలో ఉన్నప్పుడు మరి ఎలా రక్షింపబడింది అంటే, అప్పుడు శివుడు దిగొచ్చాడు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు చేసింది ఏమిటంటే, శంకరాచార్యుల వారు 32 ఏళ్లే జీవించారు అంతే. ఆ 32 ఏళ్లలో ఆయన 72 అవైదిక మతాలని ఓడించి వాటన్నిటిని తీసి పాడేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి, అప్పుడు ఇవన్నిటిని సనాతన ధర్మం అనే గొడుగు కిందకి తీసుకొచ్చి అప్పుడు వారు 32 ఏళ్లకు వెళ్ళిపోయారు. 32 ఏళ్లలో అన్ని సాధించేశారు ఆయన మహానుభావుడు. అలాగా ఎప్పుడైనా ధర్మానికి గ్లాని కలుగుతోంది అంటే మొట్టమొదటి ఏమిటంటే మన వైపు నుంచి మానవ ప్రయత్నం చేయాలి. అంటే చూడండి, ఇప్పుడు మనలో కూడా సామాన్యంగా 2 రకాల విభూతులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకళ్ళకేమో విపరీతమైన జ్ఞానం ఉంటుంది, ఉండి వాళ్ళు ఒక 10 మందికి ఒక మంచి మాట చెప్పి వాళ్ళని ధర్మం వైపుకి నడిపించే శక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ నిస్వార్థంగా బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాలి. అది ప్రవచనాల రూపంలో కావచ్చు, ఎలా కావచ్చు, లేకపోతే జనం అందరినీ భగవంతుడి వైపుకి తిప్పేలాగా వాళ్ళు ప్రయత్నించగలగాలి. వీళ్ళకి బుద్ధి బలం ఉన్నవాళ్ళు, జ్ఞానబలం ఉన్నవాళ్ళు, ఇంకొక వర్గం ఉంటారు, వాళ్ళకి దేహబలం ఉంటుంది. వీళ్ళందరూ చక్కగా దేశం కోసం నిలబడగలగాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ మిలిటరీలోకి వెళ్ళగలిగారు అనుకోండి, మిలిటరీకి వెళ్ళాలి అంటే సామాన్యంగా భయపడిపోతూ ఉంటారు.
అలా కాకుండా ఇలాంటి వాళ్ళందరూ మిలిటరీ లాంటి వాళ్ళకి వాళ్ళు ఒక కర్ర పట్టుకుని నిలబడగలరు, యుద్ధం చేయగలరు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. అలాగ మన మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అవసరమైనప్పుడు ధర్మానికి జ్ఞాని కలిగినప్పుడు విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో వచ్చాడు, శివుడు శంకరాచార్య రూపంలో వచ్చాడు, అలా మహాత్ములు వచ్చి కాపాడుతూనే ఉంటారు. ఎస్. అయితే ఈ సనాతన ధర్మంలోనే కొన్ని రకాల మూఢాచారాలు ఉన్నాయి అంటారు. అంటే అప్పటి నుంచి ఎలాంటి ఉన్నాయి, సతీ సహగమనం ఇలాంటివి కూడా ఈ సనాతన ధర్మంలోనే ఉన్నాయని చెప్తున్నారు గురువుగారు. వాస్తవం ఏంటి, అసలు దీంట్లో ఉన్నది ఏంటి? అమ్మ ఒకటేమిటంటే ధర్మం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే ధర్మం మొత్తాన్ని మీరు కాచి వడపోసేసి ఫిల్టర్ చేసి ఆ వచ్చే ఒక డ్రాప్ ఉందనుకోండి, అది ఏం చెప్తుంది అంటే ఒకే లైన్, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, అంతే. అంటే పక్క వాళ్ళని నువ్వు సంతోష పెట్టగలిగితే, వాళ్ళకు ఉపకారం చేయగలిగితే అది మంచి, వాళ్ళకి అపకారం చేసి వాళ్ళని ఏడిపిస్తే అది దారుణమైంది, అది నీకు పాపము తర్వాత చుట్టుకుంటుంది, అంతే. ధర్మంకి బేస్ అనమాట ఇది, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. దీని ప్రకారం చూస్తే కనుక ఈ కాలం ఏదొచ్చినా మనం ఫస్ట్ దాంతో కొరిలేట్ చూసుకుని ఇది సనాతన ధర్మానికి సంబంధించింది అవునా కాదా అంటే మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి సతీ సహగమనం అనే టాపిక్ ఎత్తారు, చాలా మంచి టాపిక్, చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా. సహగమనం అంటే ఏమిటి అంటే ఆయనతో పాటు వెళ్ళడం, కలిసి వెళ్ళడం అని. అందులో ఎక్కడ నిప్పుల్లోకి తోయడం అనేది లేదు. చూడండి, అసలు దాని పేరే బేసిక్గా సహగమనం, కలిసి వెళ్ళటం, అంతే. ఎలా కలిసి వెళ్ళటం అంటే ఈ భార్యాభర్తల అనుబంధం అంత తీవ్రంగా ఉందనుకోండి. అలాగే సతీ సహగమనం అంటే అది ఒక్క స్త్రీకి సంబంధించిందే కాదు, ఊరికే సతీ అని పెట్టారు తప్ప ముందు సహగమనం అనేది పురుషుడికైనా స్త్రీకైనా సంబంధించింది. మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు అస్తమానం, కొన్నిసార్లు భార్య చనిపోతే తట్టుకోలేక భర్త చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగా ఫారిన్ కంట్రీస్లో జరిగే, భారతదేశంలో జరిగే. అలాగే భర్త చనిపోతే కొన్ని గంటలకే భార్య చనిపోవడం, ఆ వార్త వినగానే చనిపోవడం, విన్నారా ఇలాంటివి న్యూస్లో? అది సహగమనం అంటే. సహగమనం అంటే ఒకళ్ళు లేనిదే ఒకళ్ళు ఉండలేక వాళ్ళతో పాటు వెళ్ళిపోవడాన్ని సహగమనం అంటారు. ఒకవేళ అంటే ప్రతి వాళ్ళు కూడా భార్య చచ్చిపోతే వెంటనే భర్త చనిపోవాలి అనే రూల్ లేదు. అది కొంతమందికి ఉన్న బాండ్, అది అంత తీవ్రమైన అనుబంధం ఉంటుంది వాళ్ళ మధ్య. మా బంధువుల్లో కూడా అలా ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇలాగా ఒకళ్ళు చనిపోగానే రెండో వాళ్ళు ఆ రోజు సాయంత్రంలో దహన సంస్కారం అయ్యేలోపే రెండో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అలాంటి సంఘటనలు జరిగాయి. ఇంకొంతమందికి ఎంత పరిణితి, ఎంత బంధం ఉంటుందంటే ఒకళ్ళు వెళ్ళిపోయాక రెండో వాళ్ళకి ఇంక సుఖాలు అవేం తెలియవు, అన్నీ త్యజించి ఎంతసేపు వాళ్ళనే తలుచుకుంటూ లేకపోతే భగవంతుడికి దగ్గర అవుతూ ఉండిపోతారు. అది జీవించి ఉన్నా సరే అది కూడా సహగమనం లాంటిదే. అంటే వీళ్ళ సుఖాలు, వీళ్ళ థాట్స్ అన్నీ కూడా వాళ్ళతో వెళ్ళిపోయి వీళ్ళు ఇంకా అన్నీ వదిలేసి ఒక వైరాగ్య స్థితిలో జీవిస్తూ ఉంటారు భగవన్నామ స్మరణలో. అలాంటి వాళ్ళు కూడా మా బంధువుల్లోనూ చూశాను, దేశంలో చాలా మందిని చూశాను. అవమ్మా, అంతేగాని బలవంతంగా నిప్పుల్లోకి తోసేయడము అనేది అది ఎవరో దుర్మార్గులు స్త్రీని ఏడిపించటానికి ప్రారంభించింది తప్ప దానికి సనాతన ధర్మానికి ఏం సంబంధం లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి, అడిగారు కాబట్టి తేలిగ్గా అర్థమవుతుంది. భక్త జయదేవ్ మహాకవి మీకు తెలిసే ఉంటారు. జయదేవ్ అష్టపదులు వింటారా? ధీర సమీరే యమునా తీరే, ఇలాంటివన్నీ చాలా ప్రఖ్యాతమైన అష్టపదులు. ఆ రచించిన కవి జయదేవ్ మహాకవి. ఆయన పద్మావతి దేవి అని ఒక ఆవిడ్ని వివాహం చేసుకుంటే ఆయన అసలు ఆయన జీవితం అంతా సంచలనమే. ఆ కాలం వేరే కులానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళంతా ఆయనకి రెసిస్ట్ చేసి ఆయన ఎదుర్కొని వాళ్ళ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆవిడ పేరు పద్మావతి దేవి. ఆయనే అష్టపదుల్లో ఒక చోట చెప్పుకుంటాడు, పద్మావతి చరణచారణ చక్రవర్తి అని. అంటే నా భార్య యొక్క పాదాల దగ్గర చక్రవర్తిని అని చెప్పుకున్నాడు. అది అంత ప్రేమ అనమాట వాళ్ళిద్దరికి. మహాకవి ఆయన, పూరిలో ఉండేవారు. అయితే ఏమైంది, వాళ్ళు ఒక రాజాస్థానంలో ఆశ్రయం తీసుకునేసరికి ఆ రాణిగారితో ఈ పద్మావతీదేవికి అనుబంధం, రాజుగారితో జయదేవ మహాకవికి అనుబంధం ఒరిస్సాలోనే. అయితే ఒకసారి ఏమైందంటే రాణిగారితో ఈవిడెవరో రాజభవనంలో పద్మావతీదేవి మాట్లాడుతూ ఉంటే అక్కడ రోడ్డు మీద ఏదో ఊరేగింపు లాంటిది వెళ్తోంది. ఏమిటది అని ఇద్దరు వచ్చి చూశారు మందిరం నుంచి. చూసేసరికి ఒక స్త్రీని బలవంతం కట్టేసి లాక్కుని తీసుకుపోతుంది. ఏమిటిది అమానుషంగా ఉంది అంది పద్మావతీదేవి. అంటే రాణిగారు అన్నారు, అమ్మ అందులో అమానుష్యం ఏమీ లేదు, బంధువేను, అతను చనిపోయాడు, అందుకని సహగమనానికి తీసుకువెళ్తున్నారు మంటల్లో తోసేయడానికి. అంటే అప్పటి నుంచి ఉందన్నమాట మీరు చెప్పినట్టు ఆ మూఢాచారం. అయితే వెంటనే ఈవిడంది, అదెంత దారుణం, అది మా భర్త చనిపోతే భార్యను మంటల్లో తోసేయడం ఏమిటి, అదే సహగమనం అంటేను, భర్త చనిపోయడం తెలియగానే భార్య చనిపోవడం సహగమనం అంది. ఊరికే అన్నారు పద్మావతీదేవి. అంటే ఈవిడి కోపం వచ్చింది రాణికి. వచ్చి అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఎందుకు ఉండరు, భర్తే ప్రపంచం అని భావించేవాళ్ళు భర్త లేకపోతే బతకలేరు అసలు అని చెప్పింది.
చెప్పేసరికి ఆవిడకి కినుకొచ్చి రాణిగారు ఏదైనా చేద్దాము, ఇంత అవమానించింది కదా అని ఏం చేసిన తర్వాత రాజుగారితో కలిసి జయదేవ మహాకవి వేటకు వెళ్ళారు. వెళ్తే అప్పుడు ఎవరి చేతో ఒక వర్తమానం తెప్పించింది. అది అబద్ధం అన్నమాట, కల్పితం. ఏమిటంటే అమ్మ వేటకు వెళ్ళారు కదా, అక్కడ జయదేవ మహాకవి మీద జంతువు దాడి చేస్తాయని చనిపోయారు. ఆ వార్త వినగానే పద్మావతీదేవి కింద పడి చనిపోయింది. వినగానే ఈవిడ అదేంటి ఇలా పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయిందేమో అని వైద్యుడిని తీసుకొస్తే ఇంకెక్కడ కళ్ళు తిరగడం, వాడు ఎప్పుడో ప్రాణం వదిలేసింది. అది సహగమనం అంటే. అప్పుడు ఆ రాణిగారు ఏడ్చింది, అయ్యో ఎంత తప్పు చేశాను, వాళ్ళిద్దరిది అంత అనుబంధం అనమాట, నేను ఏదో తెంపరతనంతో చేశాను అని. జయదేవ మహాకవి రాగానే నన్ను క్షమించండి మహాకవి, మీ జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేశాను నేను, ఇదిగో ఇదే నేనే కారణం అని. అప్పుడు ఆయన బాధపడి జగన్నాథుడి దగ్గరికి తీసుకెళ్ళి పూరి ఆలయంలో మెట్లు ఉంటాయి అన్నమాట ముందు, అక్కడ పడుకోబెట్టి ఒక కీర్తన చేసేసరికి జగన్నాథ స్వామి మళ్ళీ బతికించాడు. బతికించాడు, ఆవిడ మళ్ళీ బతికింది. వాళ్ళు మహనీయులు వాళ్ళందరూ. అది సహగమనం అంటే, అంతేకాని నిప్పుల్లోకి తోసేయడం కాదు. కాకపోతే మీరు మహాభారతంలో చూస్తే ఇప్పుడు పాండురాజుల వారు చనిపోయారు. చనిపోతే మాద్రీదేవి ఆ చితి మీదకి వెళ్ళి ఆవిడ సహగమనం చేసింది. కానీ ఆవిడ అక్కడ కూర్చుంది. మీరు మహాభారతం చదివితే ఎక్కడ ఎవరికైనా మంట అంటుకుంటే అరుస్తారు కదా లేచి. ఇప్పుడు ఈ సహగమనం కొన్ని రాజస్థాన్లో అక్కడ జరిగితే బలవంతంగా వాళ్ళని తోసేసి కర్రలతో నొక్కి పెట్టేసిన లాంటి సందర్భాలు ఉన్నాయి, న్యూస్ పేపర్లో వచ్చి. మరి మాద్రీదేవి హాయిగా ధ్యానముద్రలో కూర్చుని వెళ్ళిపోయింది. అంటే ఆవిడ ఏం చేసిందంటే నేనే వెళ్ళిపోతాను ఆయనతో పాటు అని కూర్చుని దేహాన్ని వదిలేసింది. ఆ తర్వాత ఆయన దేహం ఎంత ఆవిడ దేహం ఎంతే వాళ్ళు దహన సంస్కారం చేశారు. అంతే తప్ప ఇది మాత్రం మూఢాచారం తల్లి. ఎవరిని అలా బాధ పెడితే ప్రకృతి మెచ్చదు, భగవంతుడు మెచ్చడు. దానికి సనాతన ధర్మానికి ఏ సంబంధం లేదు. మీరు అడిగింది చిన్న ప్రశ్న అయినా నేను విస్తారంగా ఎందుకు చెప్పానంటే జనానికి తెలియాలి ఇలాంటి. అయితే గురువు గారు, మన హిందూ ధర్మంలో సంధ్యావందనానికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్తారు. అంటే సంధ్యావందనం అసలు చేయాల్సిన విధానం ఏంటి, దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఇంకా ఏ విధంగా చేయాలి? అసలు సంధ్యావందనం అంటే ఏమిటంటేనమ్మా, ఇప్పుడు మనం ఊరికే రోజుకు 3 సార్లు చేస్తారు. త్రికాల సంధ్యావందనం అంటారు అనమాట. అంటే సూర్యోదయం సమయం ముందు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి. ఎందుకు చేస్తారు ఇది అంటే, ఇప్పుడు ప్రకృతి ఉంది కదా, ప్రకృతికి మానవుడు సహాయం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మిగతావన్నీ ప్రకృతే మనకి సహాయం చేస్తుంది. చూడండి, అలాగే భగవంతుడు సృష్టించినప్పుడు పాపం ప్రకృతిని పంపించాడు మనకి సహాయం చేయమని. ఉదాహరణకి మనకి గాలి ఇస్తుంది పీల్చుకోవడానికి, తాగడానికి నీళ్ళు ఇస్తుంది, అన్నీ వండుకోవడానికి అగ్ని కూడా ఇచ్చేది ప్రకృతే. అలాగే అన్నీ మనకి ప్రకృతి ఇస్తుంది. మనలో స్పేస్ ఇస్తుంది. ఆ స్పేస్ లేకపోతే మళ్ళీ మనం రోగం బారిన పడతాం కదా. ఆకాశం అనేది మనలోనే ఉంది. అన్నీ ప్రకృతి ఇస్తుంది. ప్రకృతికి మానవుడు చేయాల్సిన ధర్మాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే ఫండమెంటల్ది సంధ్యావందనం. ప్రతిరోజు ప్రకృతిలో శాస్త్ర ప్రకారం అయితే కనుక మందేహాదులు అని కొంతమంది ఉంటారు, మందేహులు అంటారు. వాళ్ళు ప్రకృతికి కీడు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆపి ప్రకృతిని ముందుకు వెళ్ళేలా చేసే ప్రక్రియ సంధ్యావందనం అంటే. అది సంధ్యావందనం చేసే వాళ్ళకి చాలా మందికి తెలియదు. అది ఎందుకు చేస్తారు అంటే, సంధ్యావందనం మంత్రాల్లో కూడా ప్రకృతికి సహకారం చేసే ఉన్నాయి మనతో పాటు. అది చేస్తే కనుక ప్రకృతికి మనం హెల్ప్ చేస్తాం. అలాగనే రెండవది ప్రకృతికి చేసేది ఏమిటంటే సంతానాన్ని కానీ సృష్టిని ముందుకు నడిపించడం. భగవంతుడు ఇది ఆటో పైలట్ చేస్తాడు. చూడండి, బ్రహ్మగారు ముందు మైథున సృష్టి ఆయనకి తెలియదు. ఆయన అంతా కూడా మానస సృష్టి చేసేవాడు. అంటే ప్రతి జీవిని కూడా మనస్సులో తలుచుకుని వాళ్ళని సృష్టించేవారు బ్రహ్మగారు. ఈ పెద్ద పెద్ద మన పురాణిక్ క్యారెక్టర్స్ అన్ని బ్రహ్మగారి మానస సృష్టి. అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు వచ్చి ఆయనకి ఇలా చేస్తే నువ్వు ఎంత సృష్టి చేస్తావు, ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్నే వచ్చి ఈరోజు ఎవరిని సృష్టించాలి అని డేటాబేస్ ఓపెన్ చేసి మేము ఏదో ప్రోగ్రామింగ్ చేసినట్టు చేయాలి. అందుకని పార్వతీ పరమేశ్వర్లు మైథున సృష్టి అనే ఆలోచన కల్పించారు. దాని తర్వాత స్త్రీ పురుషుడు ఉంటే వాళ్ళ మధ్య ఆకర్షణ కలగడం, ఇంకా సృష్టి అనేది వాళ్ళే చూసుకుంటారు, బ్రహ్మగారు వచ్చి చేయాల్సిన పని లేదు. అలాగా ఇంకొక బాధ్యత ఏమిటంటే జీవులందరిది ఆ సృష్టిని ముందుకు నడిపించడం. అంటే ప్రతి వాళ్ళు కూడా వివాహం చేసుకోవడం, ఎక్కడో సన్యాసులు అలాంటి వాళ్ళు తప్పితే మిగతా అందరం వివాహం చేసుకుని సంతానాన్ని కనడం, వాళ్ళని సరైన మార్గంలో పెట్టి దేశానికి అప్పచెప్పడం, ఇవన్నీ మానవుడు చేయాల్సిన బాధ్యత. అందులో ఈ సంధ్యావందనం అనేది ఒక ప్రైమరీ బాధ్యత. ఇది ఏమిటి అంటే, అన్ని కులాల వాళ్ళకి ఒక్కొక్క రకమైన సంధ్యావందనం ఉంది. బ్రాహ్మణులకు ఒక రకమైంది ఉంది, క్షత్రియులకు ఒక రకమైంది ఉంది. అలాగే కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అందరూ చేయొచ్చు. గతంలో అయితే అసలు అందరూ మ్యాండేటరీగా చేయాలి అన్నారు. ఆ తర్వాత మహర్షులు ఏం చేస్తారంటే, స్త్రీలకి అలాగనే పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. వీళ్ళు పొద్దున్నే లేచి, ఇప్పుడు ఒక ఆయన పొలం పని చేస్తాడు, ఆయన చెయ్యకపోతే మనకి ఇది నడవదు. మనం ఇక్కడ కూర్చుని హాయిగా సోఫాల్లో మాట్లాడుతున్నాం అంటే వెనకాల ఉన్న రైతు కారణం.
ఆ రైతు పొద్దునే కూర్చొని చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటే మనకి తిండి వెళ్ళదు. అందుకని వాళ్ళకి ఏం చేస్తారంటే, నాయన మీరు ఏం చేయక్కర్లేదు, ఆకాశం కేసు చూసి ఒక్కసారి సూర్యభగవానికి నమస్కారం చేసుకుంటే మీకు సంధ్యావందనం ఫలితం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రకృతికి చేస్తున్నారు వ్యవసాయం అనేది. అలాగే స్త్రీ ఉంది, స్త్రీ పొద్దునే కూర్చుని యదన్నా కురుతే పాపం తదన్నా ప్రతిముచ్యతే అందంటే ఇంట్లో పురుషుడికి పిల్లలకి తిండి ఉండదు. అందుకని స్త్రీకి పూర్తిగా వెసులుబాటు కల్పించేస్తారు. అగ్నిహోత్రుడికి ఒక నమస్కారం చేసుకుంటే వాళ్ళు చేసేసినట్టే. అలాగ కొంతమందికి ఎగ్జంప్షన్ ఇచ్చారు, కొంతమందికి మీరు చెయ్యకపోతే తప్పు, మీ పిల్లలకి ఉపనయనం చేయకపోతే తప్పు అని కొంతమందికి చెప్పారు. దురదృష్టం ఏమిటంటే ఈ ఎవరికైతే చేయమని చెప్పారో వీళ్ళు చేయరు, ఎవరికైతే మీరు చెయ్యక్కర్లేదు పర్లేదు అని చెప్తే మేము చెయ్యొచ్చా అని అడుగుతుంటారు. అవసరం లేదు, అలాగా చెప్పిందే సంధ్యావందనం. దానికి త్రికాలాలు చేయాలమ్మా. దానికి ప్రీరిక్విజిట్ ఏమిటంటే ఉపనయనం చేయించుకోవాలి. ఉపనయనం చేయించుకున్నాక సంధ్యావందనం ప్రారంభించాలి. దానికి కూడా వయస్సు అవన్నీ చెప్పారు, ఏ వయస్సులో ఎవరు చేయించుకోవాలి అనేది. అలాగనే కొంతమంది కాలం ఏమిటంటే బ్రాహ్మణులు మాత్రమే చెయ్యాలి అంటారు. అలా కాకుండా ఎవరికైనా బ్రాహ్మణేతరులకైనా సాత్వికమైన జీవన విధానం నడిపే వాళ్ళకి సంధ్యావందనం నేర్పే సంస్థలు ఉపనయనం చేసేవి ఉన్నాయి. ఉదాహరణకి గాయత్రి పరివారం అని ఒకటి ఉంది, వాళ్ళ పనే అది సంధ్యావందనం నేర్పిస్తూ ఉంటారు. అలాగనే సత్యసాయి సేవా సంస్థలు ఉన్నాయి, వాళ్ళ కులాలకు అతీతంగా ఉపనయనం చేసి సంధ్యావందనం నేర్పిస్తారు. మాస్టర్ ఈకే గారి సంస్థ ఉంది, బోలెడు ఉన్నాయి. అందుకని అలా నేర్చుకుని చక్కగా చేసుకోవచ్చు. ఉపనయనం గురించి చెప్పండి గురువు గారు. ఉపనయనం అంటే ఇదిగో నమ్మ సంధ్యావందనానికి ప్రీరిక్విజిట్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకోండి కుర్రవాడు, ముందు దానికి ఆ కోర్స్ నేర్చుకుంటాడు కదా, అలాగే ఉపనయనం చేసుకుని దాన్ని అధ్యయనం చేసి అప్పుడు సంధ్యావందనం చేసే అర్హత వస్తుంది. ఇంకా అక్కడి నుంచి వేదాధ్యయనం అన్ని చేసే అర్హత వస్తుంది. అంటే వీటి వల్ల ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అవ్వడానికి ముందు ఈ మనిషిని దానికి ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్ చేసే ప్రక్రియ ఈ ఉపనయనం చేయించుకోవడం, తర్వాత సంధ్యావందనం చేయడం అనేది. దాన్ని ముందు ఆ సంధ్యావందనం ఉపనయనం చేసుకున్నాక సంధ్యావందనం చేస్తారు కదా, ఆ మంత్రాలన్నీ చదువుతూ ఉంటే వేద విద్య నేర్చుకుని దాన్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. వేదం కూడా ఊరికే అలా నేర్చేసుకోవడం కాదు. ఈ కాలం దురదృష్టం ఏమైందంటే గాయత్రి మంత్రం లాంటివి కూడా ఆడియోల్లో వచ్చేస్తాయి. స్తోత్రాలు అయితే ఎవరైనా నేర్చుకోవచ్చు. వేద మంత్రాలు నేర్చుకోవాలంటే వాటికి నియమాలు ఉంటాయి. అందులో వేదానికి స్వరం అని ఉంటుంది. మనకి ఫిజిక్స్ లో లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది. ఆ స్వరం మొత్తం దానికి లింక్ అయ్యి ఉన్నది. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో, చిన్నప్పుడు మా నాన్నగారు వేదం నేర్పించారు, తర్వాత గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు ఈ స్వరం ఇవన్నీ ఎందుకు చదువుతారు అని ఎవరు చెప్పినా వాళ్ళు కూడా ఏమిటంటే అది నియమం అని చెప్పేవారు. గురువు ఎప్పుడు అలాగే చెప్తారంటే. తర్వాత మేము ఈ రీసెర్చ్ మొదలు పెట్టాక లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంది, దాన్ని పెట్టుకుని ఒక అనువాకం తీసుకుని వేదంలోది అది చూస్తే ఎంత అద్భుతంగా దానికి సరిపోయింది. అప్పుడు స్వర నియమం ఎందుకు ఉంది అనేది అర్థమైంది. అవన్నీ చదవడం, గురువు దగ్గర నేర్చుకోవడం, వాటన్నిటికీ ప్రీరిక్విజిట్ ఏమిటంటే ఉపనయనం చేసుకోవడం. అది చేసుకుంటే ఎనర్జీ వస్తుంది, వచ్చిన తర్వాత వాటిల్లోకి దిగచ్చు. ఇప్పుడు మనం గాయత్రి మంత్రాన్ని ఇంట్లో అలా పెట్టకూడదా గురుజీ? న్యాయంగా అయితేనమ్మా గాయత్రి మంత్రం చేయడానికి, మంత్రాలు ఏవైనా చేయడానికి అర్హత ఉంటుంది దానికి. ఇప్పుడు ఉదాహరణకి మేము చేసే దాంట్లో, ఇంట్లో నేను చేసుకున్నా, సుశీల్ చేసుకున్నా, మేము చేసే మంత్రాలు కొన్ని ఉన్నాయి, వాటన్నిటికీ మేము చాలా నియమాలు పాటించి చేస్తాం. అలా కాకుండా మేము చేసే పూజలు, స్తోత్రాలు అవన్నీ ఉన్నాయి, అవి హాయిగా ఎప్పుడైనా చదువుకుంటాం. అలాగే గాయత్రి మంత్రంలో కూడా 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఓం భూర్భువస్సువః అని మంత్రం సదసిన ప్రకాశయత్ అంటారు. అందుకని అందరికీ తెలుసుందైనా సరే ఇలా వీడియోలో చెప్పం సామాన్యంగా, అది మంత్ర మర్యాద. ఇది ఒక గాయత్రి మంత్రం, ఇది వైదికమైంది. ఇంకొక పౌరాణికమైంది ఒకటి ఉంది, అది సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. అది కూడా ధియోయో నః ప్రచోదయాత్ అంటుంది కదా, ఇది కూడా బుద్ధిం యా నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం ఏం చెప్తుందో ఇది కూడా అదే చెప్తుంది. దీన్ని సర్వగాయత్రి అంటారు. ఇదైతే ఎవరైనా చేసుకోవచ్చు. మీరు వంట చేసుకుంటూ హాయిగా ఎన్నిసార్లు అని చదవచ్చు. గాయత్రి మంత్రం లాంటి శక్తి ఇది కూడా ఇస్తుంది. ముఖ్యంగా గాయత్రి మంత్రమైనా ఇదైనా ప్రచోదనం అని ఒక శక్తి ఉంది, చాలా విచిత్రమైన శక్తి. అది ఒకవేళ వస్తే ఆ సందర్భం చెప్తా, కానీ ఆ ప్రచోదనం అనే శక్తిని ఈ రెండు కలిగిస్తాయి. అందుకని ఇది చేసుకోమని చెప్పారు మహర్షులు. ఇది మాత్రం ఉపనయనం చేసుకుని చేయాలి. మంత్రోపదేశం అంటారా? మంత్రాలు చాలా ఉన్నాయమ్మా, గాయత్రి మంత్రం ఒకటి, అలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి. మంత్రానికి గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే ఏమవుతుందంటే, ఈ కాలం ఎలా తయారైందంటే, మీరు నాకు 10,000 ఇవ్వండి, మీకు ఏ మంత్రం కావాలంటే అది ఇస్తా, మీరు నాకు ఇంత ఇవ్వండి, మీకు ఏ యంత్రం కావాలంటే అది ఇచ్చేస్తా, అలా తయారైంది. కానీ గురువు అసలు ఏం చేస్తాడంటే, ఆ శిష్యుణ్ణి దగ్గర పెట్టుకుని శుశ్రూష చేయించుకుంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తాడు. వాళ్ళ టెంపర్మెంట్ ఎలాంటిది. ఇప్పుడు ఒక ఆవేశపరుడైన శిష్యుడు ఉన్నాడు అనుకోండి, అతనికి తీవ్రమైన నృసింహ మంత్రం లాంటిది ఇస్తే
ఇంకా అగ్రెసివ్ అయిపోతాడు. అతన్ని శాంతింపజేసే మంత్రం ఇవ్వాలి. అవన్నీ గురువు చూసి ఆ మంత్రం ఇచ్చి దాని నియమాలు ఏమిటో చెప్పి వాళ్ళ చేత కొన్ని రోజులు చేయించి అలా చేస్తే అది మంత్ర సాధన. అది చాలా తీవ్రతరమైంది. అమ్మ మేము ఇంట్లో కొన్నిసార్లు కొన్ని మంత్రాలు అయితే కనుక ఇలా రాత్రి కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఎంత కష్టం అవుతుందో చేయడం. స్తోత్రం అయితే ఆ కష్టాలు ఏముండవు. ఇవన్నీ కావాలి అనుకుని మేము చేసుకుంటున్నవి. స్తోత్రం అలా కల ఎవరైనా హాయిగా చదువుకోవచ్చు. అందుకని స్తోత్రవాంగ్మయం మహర్షులు ఇచ్చారు. ఇప్పుడు మన ఛానల్లో కూడా చూస్తే మేము అన్ని స్తోత్రాలే పెడతాం. మూలమంత్రాలు సామాన్యంగా ఇవ్వం. అసలు ఎందుకోసం అంటే ఎవరైనా చేసుకోవాలి అని మా ఉద్దేశం. అవును. అయితే గురువుగారు ఇప్పుడు మంత్రం, యంత్రం, తంత్రం అది చాలా వినపడుతూ ఉంది. ఎట్లా డిఫైన్ చేస్తారండి వీటిని? మంత్రం, యంత్రం, తంత్రం ఏం లేదమ్మా, ప్రకృతిలో ఒక శక్తి ఉంది. మనం ఈ దేవుళ్ళు దేవతలు ఇవన్నీ అంటాం కదా, ఇవన్నీ కూడా మన ఫోటోల్లో ఉన్న రూపాలు కాదు, ప్రకృతిలో ఉన్న శక్తులు ఇవన్నీ కూడా. ఆ శక్తి మన వరకు ఎలా వస్తుంది అంటే దాన్ని సౌండ్ ఫామ్లో మనం అధీనం చేసుకోవచ్చు. ఆ సౌండ్ ఫామే మంత్రం. దాన్ని మహర్షులందరూ కనిపెట్టి ఇప్పుడు ఏదో త్రక్షరి అనే మంత్రం ఉంది, అది బాలా మంత్రం అంటారు. 3 అక్షరాలే ఉంటాయి అందులో ఏదో ఐమ్ అని ఉంటుంది. ఓకే, చివరి ఏదో నేను మొత్తం చెప్పను కానీ ఏదో సౌహ్ అనేదో ఉంటుంది సంథింగ్ ఉంటే, ఈ 3 అక్షరాలతో ఆ 3 అక్షరాల్లో ఎక్కడ బాలా త్రిపుర సుందరి అనే పేరు లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంత్రం అంటే మంత్ర ద్రష్టలు బాలా త్రిపుర సుందరి అనే శక్తి ప్రకృతిలో ఏదుందో అది ఈ సౌండ్కి మనకి వశం అవుతుంది అని వాళ్ళు కనిపెట్టుకున్నారు. అలా కనిపెట్టిన వాళ్ళని మహర్షులు ద్రష్టలు అంటారు. వాళ్ళు కనిపెట్టుకున్నవి అవన్నీ కనిపెట్టి అది మానవాళికి ఇదిగో ఈ త్రక్షరి మంత్రం అంటారు. బాలా త్రిపుర సుందరి మంత్రంలో ఈ 3 అక్షరాలు ఉంటాయి. నేను చెప్పట్లేదు ఇక్కడ. ఆ 3 అక్షరాలు చేసుకుంటే కనుక బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. ఆ సౌండ్ ప్రిన్సిపల్ మంత్రం. ఇది ఏమిటండి ఎలా కలుగుతుంది అని మనం పెద్ద ఆశ్చర్యపడిపోకల్లా. ఇప్పుడు ఈ కాలంలో చిటికేస్తే లైట్లు వెలిగే వచ్చాయా, ఫ్యాన్ తిరిగే వచ్చాయా, అలాగే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ వాయిస్ గుర్తుపట్టి చేసే వచ్చాయా, అలాగే ఇప్పుడు మన మొబైల్స్లోనూ అక్కడ కూడా ఏవో కొన్ని సర్వీసెస్, కొన్ని యాప్స్ ఉంటాయి. అవి మనం ఏమన్నా మాట్లాడితే కనుక వెంటనే ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడం, అదంతా సౌండ్ ప్రిన్సిపల్ మీదే. ఇప్పుడు మనకి తేలిగ్గా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వస్తుంది అనుకుంటున్నాం. ఆ కాలం మహర్షులు చేసేవారు. అది మంత్రం. ఆ తరువాత యంత్రం అంటే ఏమిటంటే అదే శక్తికి జియోమెట్రికల్ ఫామ్. ఇప్పుడు శ్రీచక్రాన్ని మీరు చూసే ఉంటారు. శ్రీచక్రం అనేది అమ్మవారి అనే శక్తికి జియోమెట్రికల్ ఫామ్. కానీ మీకు ఆ శ్రీచక్రం చూస్తే అమ్మవారు ఎక్కడ కనిపించరు. దానికి జియోమెట్రికల్ ఫామ్ యంత్రం. తంత్రం అంటే మొత్తం టెక్నాలజీ. తంత్రం అంటే అందరూ ఏదో భయపడిపోతారు, తాంత్రికుడు. తంత్రం అనే దానికి మీనింగ్ టెక్నాలజీ అని. అందుకే మనకి కర్ణాటకలో అక్కడైతే మాకు విశ్వేశ్వరయ్య తాంత్రిక మహావిద్యాలయ అని ఉంటుంది. తాంత్రిక టెక్నాలజికల్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ అని. తంత్రం అంటే టెక్నాలజీ అని అర్థం. అదేం భయపడే పదం కాదు అసలు. ఇప్పుడు ఒక దేవతను ఆరాధించాలంటే ఆ దేవతకి ఇదిగో ఈ యంత్రంతో ప్రార్థించాలి, ఈ మంత్రంతో చేయాలి, ఇది ప్రొసీజర్ అని ఉంటుంది. ఆ ఉన్నంతటి దాన్ని తంత్రం అంటే. ఇప్పుడు ఏదో ఒక దేవత లలితా తంత్రం అని ఉంటే కనుక లలితాదేవిని ఎలా పూజించాలో అన్నదాన్ని తంత్రం అంటే. ఇప్పుడు వీటికి సింప్లిఫైడ్ ఫామ్స్ ఏమిటంటే మంత్రం అందరూ చేయకూడదు, దానికి ఈజియెస్ట్ ఫామ్ స్తోత్రం. యంత్రం అందరూ పెట్టుకోకూడదు, దానికి చాలా నియమాలు ఉంటాయి, మళ్ళీ యంత్రాలు ఉండే. దానికి తేలికైన ఫామ్ ఫోటో, పటం. అలాగే వీటన్నిటికీ కూడా మహర్షులు మళ్ళీ ప్రత్యామ్నాయాలు ఇచ్చారనమాట. దాంతో చేసేవాళ్ళు, తీవ్రంగా చేసేవాళ్ళు అవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు యంత్రాన్ని ప్రతిరోజు దానికి ఒక నైవేద్యం అవన్నీ ఉంటాయి, అవన్నీ చేయగలిగితే పెట్టుకోండి ఇంట్లో. లేకపోతే మానేసి పటం పెట్టుకుని లలితాదేవిది శ్రీచక్రం బదులు హాయిగా అది పూజించుకోండి. రెండు ఒకటే. ఖచ్చితంగా ఇంట్లో ఈ దేవుడి ఫోటో ఉండాలి అనే ఒక నియమం ఉందంటే ఏ దేవుడు గురువుజీ? అది ఒకటమ్మా, సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంది. మిగతా మతాలు ఏవైనా చూస్తే మీరు రెస్ట్రిక్టెడ్, ఒకటే దేవుడు ఉంటాడు వాళ్ళకి, ఆయన్నే పూజించాలి, లేకపోతే ఆ శక్తినే పూజించాలి. సనాతన ధర్మంలో మన ఋషులు ఏం చేస్తారంటే ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని ద్రష్టలు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఈ శక్తి, ఈ శక్తి, ఈ శక్తి అని ఎన్ని ఆప్షన్స్ ఇచ్చేసారో మనకి. అవి ఎందుకు ఇచ్చారు అంటే, ఉదాహరణకి మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు, తేలిగ్గా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను, అంతేగాని భగవంతుడిని స్వీట్తో పోల్చేసారా ఇలాంటి పెడద్దాలు ఎవరు చేసుకోకండి, తేలిగ్గా అర్థమవుతుందని చెప్తున్నాం. ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు. వెళితే మిగతా మతాల్లో ఎలా ఉంటుందంటే ఇదిగో ఈ షాపులో రసగుల్లా ఉంది, అందరూ ఇదే తినాలి, ఇంకొకటి తినడానికి వీల్లేదు అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఒక స్వీట్ షాప్లో ఒక 50 రకాలు ఉన్నాయనుకోండి, అందులో మీకు నచ్చింది ఏదో మనస్సుకి నచ్చింది మీరు కొనుక్కుని హాయిగా ఇంటికి తెచ్చుకుని ఆనందపడతారు కదా. సనాతన ధర్మం అలాగే ఏం చేసిందంటే ఇన్ని రూపాలు ఇచ్చింది, ఇన్ని తత్వాలు ఇచ్చింది, అందులో నీకు నచ్చింది పూజించుకోండి. ఇప్పుడు మీకు గణపతి అంటే బాగా ఇష్టం, హాయిగా గణపతిని ఎలా పూజించుకోవాలో ఇచ్చింది.
ఇంకొకళ్ళకి గణపతి కాదు, నాకు అమ్మవారి రూపం చూడగానే ఆకర్షింపబడతాను, నా బోటి వాళ్ళకి నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం, అందుకని లలితాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇలా ఎన్నో రూపాలు ఇచ్చింది. ఇంకొకళ్ళకి రాముడు అంటే బాగా ఇష్టం, రాముడిని పూజించుకో అలా ఇచ్చింది. సో ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫోటో ఉండాలంటే ఉండి తీరాలి. అది ఉంటేనే మనకి మన పిల్లలకి కూడా అది చూసినప్పుడు, కొన్ని ఇళ్ళు చూస్తూ ఉంటాం మనం, విచిత్రమైన మోడర్న్ ఆర్ట్లు పెయింటింగ్లు ఉంటాయి తప్ప ఇల్లు మొత్తం తిరగడం మీరు ఎక్కడ హనుమంతుడు కాదు ఎవరు కనిపించరు. ఆ పూజా మందిరం ఎక్కడో ఒక మూల ఉస్సూరు అంటూ ఉంటుంది. అలా కదా ఇంట్లో ఎదురుగుండా ప్రతి గదిలో పెట్టుకోవడం భగవంతుడిని, ఉదయాన్నే ఆ రూపాన్ని చూడటం, అది ఏ ఇష్టదయమైనా పర్వాలేదు కానీ చేయడం మంచిది. ఆ ఇంటికి ఫొటోస్ మాత్రమే ఉండాలి. ఫొటోస్ పెట్టుకోవచ్చు అమ్మా ఎవరైనాను. ఫోటోలు అయితే ఇంతదైనా పెట్టుకోవచ్చు, ఇంతదైనా పెట్టుకోవచ్చు. యంత్రాలు పెట్టినా విగ్రహాలు పెట్టినా రూల్స్ ఉన్నాయి. విగ్రహానికైతే అంగుష్ట మాత్రం అంటారు, ఇంత ఉంటే పర్వాలేదు హాయిగా. అలా కాకుండా పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చే కొద్దీ మళ్ళీ వాటికి నైవేద్యం, వాటికి ప్రాసెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి చేసేటట్టు అయితే పెట్టుకోవచ్చు. యంత్రాలైనా యంత్రానికి మళ్ళీ ఉపాసన విధానం ఇవి ఉంటాయి, చేసేటట్టు అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే హాయిగా ఫోటో పెట్టుకుని చేసుకోండి. ఎన్ని ఫోటోలు ఉన్నా ఇంట్లో ఏ దేవతలు ఉన్నా హాయిగా ఉండొచ్చు, తప్పులేదు. మరి గురూజీ, మనకి కష్టాలు త్వరగా తీరాలి అంటే అమ్మవారిని పూజించాలా లేదంటే అయ్యవారిని పూజించాలా? మొట్టమొదట ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కష్టాలు ఎలా వస్తాయి అనే ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ తెలిస్తే అప్పుడు అర్థం. మనం చేసే కర్మ ఉంటుంది కదా, మనం చేసే పనులు, అందులో మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. ఈ చెడ్డ పనులన్నీ కూడా దుష్కర్మని క్రియేట్ చేస్తాయి. ఇది ఒక అకౌంట్. మనం చేసే మంచి పనులన్నీ సత్కర్మని క్రియేట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, తలుపులు మూసుకుని చేసిన, ఎవ్వడికి తెలియకుండా చేసిన, ఇప్పుడు ఇంకా ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి ఆ భాషలో చెప్పాలంటే ఫేక్ ఐడీస్ పెట్టుకుని వచ్చి చేసిన, ఫేక్ ఐడీస్ పెట్టే వాళ్ళందరూ పాప పనులు ఎలా చేస్తున్నారు, మేము ఎవరికి కనిపించం కదా. ఏది చేసినా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లేని విధంగా చేసిన ప్రకృతి మాత్రం పట్టుకుంటుంది. ప్రకృతిలో పంచభూతాలు అనేవి కెమెరాస్. సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా అలాంటి 18 కెమెరాలు ఉన్నాయి ప్రకృతిలో. అదే మహాభారతంలో 18 పర్వాలు, 18 రోజుల యుద్ధం, 18 అక్షౌహిణుల సైన్యం, 18 ఎందుకు చెప్పారంటే ప్రకృతిలో 18 కెమెరాస్ ఉన్నాయి అలాంటివి. అవి ఎక్కడో అక్కడ పట్టేస్తాయి. మనం తలుపులన్నీ వేసుకుని పాపం పని చేసినా పడతాయి. అది చేయగానే పాపం అకౌంట్ పెరుగుతుంది. మంచి పనులు చేస్తాం అనుకోండి, అది కూడా తెలియకుండా చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాం, వెళితే ఎవరికో బాగోలేదు, అయ్యో పాపం వీళ్ళకి బాగోలేదు అని ఒక 2000 ఇచ్చి వచ్చాం అనుకోండి, అది మనం ఎక్కడ పేపర్లో పబ్లిష్ చేసుకోకల్లా ప్రకృతి రికార్డ్ చేసి ఈ అకౌంట్ని పెంచుతుంది. ఈ అకౌంట్ పెరిగే కొద్దీ కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ వస్తాయి. ఈ అకౌంట్ పెరిగితే సుఖాలు అవన్నీ వస్తాయి. మనకు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, వీడు ఇంత పాపాత్ముడు, అంత సుఖంగా ఎలా ఉంటున్నాడు రా అని ప్రకృతిలో చూస్తారా మీరు? అంటే వాడు పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఈ అకౌంట్ని అంత ఎత్తు కొండలా పెంచేసుకున్నాడు. ఇప్పుడు పాప పనులు మొదలుపెట్టి ఈ కొండను పెంచుతున్నాడు. ఏదో ఒక నాడు ఇది పెద్దది అవుతుంది. అది అయినప్పుడు ఈ లోపల ఇవి అనుభవిస్తూ ఉంటే ఇది చిన్నదైపోతూ ఉంటుంది. ఈ కొండ ఎప్పుడు అలా ఉండదు. ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నాం అనుకోండి, క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి అంటారు. ఎంత దేవతలైనా సుఖాలతో పైకి వెళ్ళినా అవన్నీ అయిపోగానే మళ్ళీ కిందకి వచ్చేస్తాయి. అలాగే కష్టాలు కూడా అనుభవిస్తుంటే ఈ కొండ కరుగుతుంది. వాడు సుఖాలన్నీ అనుభవించి కొండను కరిగించేసుకుని లోపల పాప పనులు చేస్తే అప్పుడు ఎక్కడో ఒకటి గట్టి దెబ్బ తగులుతుంది. ఆ జీవితంలోనే తగులుతుంది కొన్నిసార్లు. తగిలి ఇంకా ఆ దెబ్బ నుంచి మళ్ళీ అక్కడ స్వామీజీల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, గుళ్ళకి పరిగెడతాడు. ఎందుకంటే ఈ కర్మ. ఇప్పుడు బేసిక్ గా ప్రిన్సిపల్ ఏంటంటే కష్టాలకి ఇది కారణం, సుఖాలకి ఇది కారణం. దీన్ని కరిగించుకుంటే కష్టాలు పోతాయి, దీన్ని పెంచుకుంటే సుఖాలు వస్తాయి. సింపుల్. ఇప్పుడు మధ్యలో భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడండి అంటే అసలు భగవంతుడు దీంట్లో కల్పించుకోడు. ఇదంతా ప్రకృతి చేస్తుంది. మనం చేసే పనులన్నీ రికార్డ్ అయి ఉంటాయి ప్రకృతిలో. వాటిని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. అది వాటిని బట్టి మనం ఎలా పుట్టించాలి, ఎవరింట్లో పుట్టించాలి. ఇప్పుడు ఒక అతను బాగా డబ్బున్న మల్టీమిలియనీర్స్ ఇంట్లో ఒక శిశువు పుట్టచ్చు. అదే క్షణంలో పాపం రోడ్డు పక్కన తిండి లేని వాళ్ళ ఇంట్లో ఒక శిశువు పుట్టచ్చు. ప్రకృతి ఒక శిశువుని అక్కడ, ఒక శిశువుని ఇక్కడ ఎందుకు పుట్టించింది? అంతే కదా, ప్రకృతికి ఎవరి మీద ఇది ఉండదు. అంటే కారణం పూర్వజన్మలో ఈ జీవుడు విపరీతమైన దానాలు చేశాడు. ఆ పుణ్యాన్ని అనుభవించడానికి బాన్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు. అతను చాలా మంది దగ్గర ఉన్నవి లాక్కున్నాడు. దాంతో ఆకలి బాధ అనుభవించాలి. ప్రకృతి అలా చేసేసి కిందకి పంపిస్తుంది అంతే. అందులో భగవంతుడు కల్పించుకోడు అసలు. కాకపోతే మనం భగవద్ ఆరాధనతో కానీ, సేవతో కానీ, ప్రాయశ్చిత్తం ఉంది ఇంకొక, వాటితో కానీ ఈ కర్మని కరిగించుకునే అవకాశం ఉంది. సేవ బాగా చేయగలిగితే నిస్వార్థంగా తొందరగా కరిగిపోతుంది. ఎందుకంటే ప్రకృతి కరుణిస్తుంది. అయ్యో పూర్వజన్మలో వీడు ఇంత తప్పు చేస్తాడు, లేకపోతే ఈ జన్మలో ఇన్ని పాప పనులు చేస్తాడు, ఇప్పుడు సమాజానికి పనికొచ్చే పనులన్నీ చేస్తున్నాడు, సో ఈ కర్మని కరిగిద్దాము చేస్తుంది ప్రకృతి.
అలా కలుగుతుంది కర్మ. ఓకే. అది భగవంతుడు కొన్ని దేవతారాధనలు చేస్తే కొన్ని ఉన్నాయి దేవతారాధనలు, ఆ ప్రక్రియలు చేస్తే కనుక ఇది కలుగుతుంది. కొన్ని ప్రక్రియలు చేస్తే ఇది పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అవన్నీ చేస్తే ఇది పెరుగుతుంది. కొన్ని ఉన్నాయి అవి చేస్తే ఇది తగ్గుతుంది. అలా తగ్గించుకోవడం వల్ల పాపకర్మ తగ్గించుకుని కష్టాలు పోగొట్టుకోవచ్చు. మరి ఏ దేవతను పూజించాలండి అంటే ఏ స్వరూపమైనా ఒకటేనమ్మా. ముందు ఒకటి ఆలోచించండి, ఎలక్ట్రిసిటీ ఉంది, అది ఈ లైట్ కింద కనిపిస్తుంది, ఈ మైక్లో పనిచేస్తుంది, ఇప్పుడు అలాగే కెమెరాలో పనిచేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. కానీ వెనకాల ఉన్న మూలమైన ఎలక్ట్రిసిటీ సేమ్ అంతే. అది లేకపోతే ఇవేవి పనిచేయవు, కానీ ఫార్మ్స్ డిఫరెంట్. అలాగనే గణపతి అయినా, అమ్మవారైనా, విష్ణువైనా, శివుడైనా, ఆ కనిపిస్తున్న వ్యక్తం అవుతున్న ఫామ్ డిఫరెంట్ తప్ప వెనకాల ఉన్న ఎలక్ట్రిసిటీ, ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని మూలశక్తి అంటారు. అది సేమ్ ఏ దేవతకైనా సరే. అందుకని ఏ ఫామ్లో మీరు పూజించుకున్న మీ అవసరాన్నో మీ ఇష్టాన్నో బట్టి పూజించుకోవచ్చు, కానీ వెనకాల ఉన్న శక్తి మాత్రం అన్నిటికీ ఒకటే. అమ్మవారు అయితే ఏమిటంటే అమ్మ హృదయం కదా, కరిగిపోతుంది. చిన్నప్పుడు చూడండి, ఏదో నాన్నగారు సినిమాకి వెళ్ళాలండి అంటే చదువుకో పరీక్షలు వస్తున్నాయి కదా అంటారు. అమ్మ నువ్వు చెప్పమ్మా అంటే అండి ఏదో వెళ్తాటండి సినిమాకి, సరే రా పో అంటాడు ఆయన. అమ్మ చెప్తే అది అమ్మ కాబట్టి వెంటనే అనుగ్రహిస్తుంది. అందుకని అమ్మవారి రూపాలని పూజిస్తూ ఉంటారు సామాన్యంగా. చివరికి ఈ అమ్మవారైనా ఆ అయ్యవారికి చెప్పే చేస్తుంది ఆ పని. వాళ్ళిద్దరికీ ఆ సామ్యం ఉంటుంది. అది మనం చూస్తాం కదా, త్వరగా వెళ్ళండి ఆ భక్తుడు కష్టాలు పడుతున్నాడు అని అమ్మవారు చెప్తే ఆయన ఉంది, ఇంకా టైం ఉంది, ఆ టైం ప్రకారం నేను వెళ్తాను అని. ఆవిడది తల్లి మనసు కాబట్టి వెంటనే కరిగిపోతుంది. అవును. కానీ ఇప్పుడు మనము చాలా ఎక్కువగా డివోటీగా ఉన్న వాళ్ళకి మనం కష్టాలు చూస్తాం. మీరు అన్నట్లు వెనక జన్మలో చేసినవి ఇప్పుడు కలుగుతాయి అంటారు. కాకపోతే చాలా డివోటీగా ఉన్నాడు భక్త రామదాస్ ఉన్నాడు, ఆయన చాలా డివోటీ, దేవుడి కోసం ఉన్నాడు, కానీ ఆయనకే అంత పెద్ద కష్టం వచ్చింది. అమ్మ ఒకటి ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పినట్టు భగవంతుడు సామాన్యంగా ఈ కొండలోను కల్పించుకోడు, సామాన్యంగా కల్పించుకోడు. ఆయన మీరు పూజలు చేస్తే అంటే భగవంతుడికి పూజ చేస్తే వెంటనే కర్మంతా కరిగించేసి ఇది పెంచేస్తాడు అంటే భగవంతుడు ఒక లంచగొండి ఆఫీసర్ అవుతాడు అంతేనా? అంటే నీకు పూజ అనే లంచం ఇస్తున్నాను నేను, నాకు ఈ కర్మ అంతా మాఫ్ చేయించేసి ఇది ఉంచు అంటే ఇంకా ఒక లంచగొండి అవుతాడు భగవంతుడు. అందులో కల్పించుకోడు ఆయన సామాన్యంగా కర్మానుభవంలో. కాకపోతే ఏమిటంటే మనం తలుచుకుంటే తీవ్రమైన ఉపాసన తపస్సు అలాంటివి చేసి దీన్ని కరిగించుకోవచ్చు ఈ కర్మని. అలాగే ఇంకేమవుతుందంటే మీరు పూజ అలా చేస్తూ ఉన్నారనుకోండి, మొట్టమొదటి అందరూ కష్టాలు తీయడానికే పూజలు మొదలు పెడతారు సామాన్యంగా. అది ఎలాంటిదంటే పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చి ఎల్కేజీలో స్కూల్కి పంపించడం లాంటిది. ఆ చాక్లెట్ కోసం స్కూల్కి వెళ్తాడు అంతే కదా. ఒక నెల రోజులు స్కూల్కి వెళ్ళాక ఇంక చాక్లెట్ ఇవ్వక్కలే, వాడికి పొద్దున్నే దింపేస్తే హాయిగా చదువుకోవడానికి వెళ్ళిపోతాడు. అలాగే కష్టాల కోసం భగవంతుడి దగ్గరికి వచ్చిన వాళ్ళైనా కొన్నాళ్ళు అయ్యేసరికి నిష్కామంగా తయారయ్యి వాళ్ళకి ఇంకే కష్టాలు ఉండవు, హాయిగా పూజ చేసుకుంటూ వాళ్ళు ఆ పూజలోనే ఆనందాన్ని పొందడం మొదలు పెడతారు, ఆ పూజకి దగ్గర అవడం మొదలు పెడతారు. అలాగా ఆ రకంగా ఇది మన తీవ్రంగా ఇంకా వాళ్ళకి కోరిక ఉండదు అనమాట. అంటే భగవంతుడు నాకు ఇది ఏం చెయ్యి అని చేయరు, కాకపోతే వాళ్ళు చేసే ప్రక్రియల్లో కొన్ని దీన్ని కరిగిస్తాయి. అలా కాకుండా తపస్సు లాంటివి మంత్రసాధన లాంటివి చేస్తే కర్మను చాలా తేలిగ్గా కరిగించుకోవచ్చు. ఆ మార్గాలన్నీ ఉన్నాయి. అలా చేస్తే కనుక బయటపడచ్చు దాని నుంచి. కానీ నిష్కామంగా కూడా భగవంతుని అలా ఆరాధించుకుంటూ ఉంటే మొట్టమొదట అసలు ఈ కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, బెంబేలు పడిపోకుండా. అవన్నీ కూడా పూజతో సాధ్యం. అంటే ఎవరికి ఏ దానం చేస్తే ఏ సేవ చేస్తే మంచిది గురువుగారు? అమ్మ ఒకటేమిటంటే ముందు దానం కానీ సేవ కానీ చేసేటప్పుడు రిజల్ట్ మీద దృష్టి పెట్టకుండా చేయడం మంచిది అన్నిటికన్నా. దాన్ని నిష్కామమైన ప్రక్రియ అంటారు. పూజ చేసినా అంతే. ఇప్పుడు ఏదో కష్టాల కోసం కన్నీళ్ళ కోసం పూజ మొదలు పెట్టచ్చు, కొంతకాలం అయ్యేసరికి మీరే గమనించి చూడండి, ఆ దేవతకి అటాచ్ అయిపోయి ఇంకా కోరిక కోరడం అనేది పూజా మందిరంలో గుర్తురాదు, ఆ దేవతే చూసుకుంటుంది అంతే. సేవేనానమ్మా అలాగనే ఏ సేవ చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది ఆలోచించకుండా సేవ చేయడం మంచిది. మాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఆయన దగ్గరికి ఎవరో వచ్చారు, వచ్చి మేము ఇది కష్టపడుతున్నామండి, చాలా ఇబ్బందిగా ఉంది అంటే, ఆయన కర్మ కరగాలి వెళ్ళి ఆ సేవ చెయ్యి అని చెప్పారు. వెంటనే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎన్నాళ్ళు చెయ్యాలండి, ఎవరైనా అదే అడుగుతారు, పూజకైనా సేవకైనా. వెంటనే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు, మనం రాసుకుని గోడ మీద పెట్టుకోవాల్సిన మాట. ఆయన అన్నారు, నువ్వు సేవ చేస్తున్నావు అనే విషయం నువ్వు మర్చిపోయే వరకు చెయ్యి. ఎంత అద్భుతమైన మాట ఆలోచించుకోండి. ఇప్పుడు సమాజంలోకి వెళ్ళి సేవ చేయడం మొదలు పెడితే మొట్టమొదటి ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యో మనం వెళ్ళి సేవ చేద్దాం, అక్కడ వాళ్ళకి ఎవరికో బాగోలేదు, నేను ఏదో దానం చేస్తా, వాళ్ళు తీసుకుంటారు. కొన్నాళ్ళ పాటు చేయండి, ఆ తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడైనా పిల్లలకి అన్నం పెట్టినప్పుడు, పిల్లల్ని ఏదో సినిమాకి తీసుకెళ్ళినప్పుడు, డ్రెస్సులు కొనిపెట్టినప్పుడు మనం పిల్లలకి మనం సేవ చేస్తున్నాం అనుకుంటామా? అనుకో, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
అలాగే సమాజంలో కూడా చేయడం మొదలు పెడితే కొంతకాలానికి వాళ్ళు మన కుటుంబం అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళకి సేవ చేస్తున్నాను అనే స్పృహ మనకి రాదు. అక్కడికి వెళ్తాం, అయ్యో బాగోలేదా అయితే చేసేద్దాము అన్నట్టుగా ఉంటుంది. అలా చేయగలగడం మొదలు పెడితే అది కరెక్ట్ సేవ. కాకపోతే దానికి మొట్టమొదట వెళ్ళేది కూడా అక్కడికి రిజల్ట్ కోసమే. ఇప్పుడు మా అలా బోటి ప్రవచనకర్తలు అందరూ ఏదో ఈరోజు మజ్జిగ దానం చేస్తే ఇది వస్తుంది, పండు దానం చేస్తే ఇది వస్తుంది, విద్యాదానం చేస్తే ఇది వస్తుంది, అవన్నీ ఎందుకు చెప్తారు అంటే ఆ రకంగా రిజల్ట్ కోసమైనా వెళ్ళి ప్రారంభిస్తే ఆ తర్వాత కొన్నాళ్ళకి నిష్కామంగా చేస్తారు. చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే చాలా చోట్ల మనం విన్నాం కూడా గురూజీ. సో ఎందుకు అన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ అభిషేకం చేస్తారు, ఆకలితో ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు కదా అని. అసలు దాన్ని ఎట్లా తీసుకోవాలి? అమ్మ ఒకటి ఏమిటంటే చక్కగా శివలింగానికి కొంత అభిషేకం చేయొచ్చు ప్రతి వాళ్ళు, అందులో తప్పేమీ లేదు. ఆ తర్వాత వచ్చిన దాన్ని తీసుకుని దాని పిల్లలకి ఇవ్వచ్చుగా. ఇప్పుడు పరమేశ్వరుడి మీద అభిషేకం చేశాక చక్కగా అదంతా ఒక పాత్రలో బట్టి దాన్ని తీసుకెళ్లి పిల్లలకి ఇవ్వండి. శివుణ్ణి తాకిన పాలు తాగితే ఇంకా మంచిదే కదా. దాన్ని ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం, రోడ్ల మీద ఇది పరిగెత్తాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి ఏమిటంటేనమ్మా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అసలు ఏమి చదువుకోని అబ్బాయి ఒక అతను ఉన్నాడు. అతనికి అసలు చదువు అంటే ఏమిటో ఏమీ తెలియదు. మీరు ఒక పెద్ద వృక్షం దగ్గరికి తీసుకువెళ్ళి ఒక బకెట్ నీళ్లు పోస్తున్నారు. వెంటనే అతను ఈ చెట్టుకి ఇలా నీళ్లు పోసేసి ఆ నీళ్ళన్నీ అలా పారబోసేస్తున్నారు ఏమిటి కింద, హాయిగా తీసుకువెళ్ళి ఎక్కడైనా ఉపయోగించవచ్చు కదా అన్నాడు అనుకోండి. అది లాజికల్లే కదా. పారబోసేస్తున్నారా మట్టిలో నీళ్ళన్నీ, ఆ పారబోసేసే బదులు ఉపయోగించుకోవచ్చు కదా నీళ్ళని. అది బయట నుంచి చూస్తే లాజికల్లే. కానీ బాటనీ వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చెప్తాడంటే నాయన ఇది పారబోయడం కాదు, ఇక్కడ పోస్తే భూమిలోకి వెళ్తాయి, ఈ వేర్లు పీల్చుకుంటాయి, ఆ తర్వాత ఈ వేర్లు వీటిని పైనుంచి తీసుకెళ్ళి వాటన్నిటికీ ఇస్తాయి, ఆ చెట్టు వృద్ధి చెందుతుంది, ఆ చెట్టు కింద కూర్చుని ఒక 10 మంది సేద తీరొచ్చు, అందులోంచి పళ్ళు వస్తే కోసుకొచ్చి తీరి అంతా చెప్తే ఏమిట్రా నీళ్లు పోస్తే వేరుకి వెళ్ళడం ఏంటి, వీటి నుంచి పైకి వెళ్ళడం ఏంటి, అక్కడ ఏం మోటార్ సిస్టమ్ ఉండదు కదా అనుకుంటాడా. అది ఆ జ్ఞానం వస్తే తప్ప తెలియదు తల్లి. అందుకని అది తెలియక ఇలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక దేవతారాధన కానీ ఏదైనా చేస్తే దాని ద్వారా ప్రకృతికి సహాయం అవుతుంది. ఆ ప్రకృతికి అయిన సహాయం మళ్ళీ వచ్చి మనిషికి ఉపయోగపడుతుంది. మీకు ఉదాహరణ చెప్తా. తిరుపతిలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చి వర్షాలు కురవల. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారని అక్కడ ఐఏఎస్ ఆయన తిరుపతి టిటిడి దాంట్లో చేసేవారు అనమాట. వారు చాలా గొప్ప ఆయన. వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి వారికి. అయితే వారు అక్కడ యాగం చేయించేసరికి అంత కరువు ఉన్నది. ఆ యాగం పూర్తయ్యేసరికి కుంభవృష్టి కురిసి జలాశయాలన్నీ నిండిపోయాయి. దాంతోపాటు విచిత్రం ఏమిటంటే ఆ రోజు రాత్రి తిరుమల ఆలయంలో ఆలయం అంతా మూసేశాక పెద్ద గంటలు ఉంటాయి, అవి వాటంతటా అవి మోగాయి. న్యూస్ పేపర్లో వచ్చింది గుర్తుంది కదా మీకు సంఘటన. అది ఆయన ఆ యాగం చేసి ఏమిటండి యాగంలో నెయ్యి పోసేసారు, అన్ని లీటర్లు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఎంత ఫ్యూయల్ ఖర్చు పెట్టారు అంటే దాంతో ప్రకృతికి ఏదో ఇచ్చారు ఆయన. ప్రకృతి దాన్ని వర్షం రూపంలో ఇచ్చింది. ట్యాంకర్స్ కొనుక్కునే కన్నా ప్రకృతి నుంచి తీసుకోవడం మంచిది కదా. అంతే, చక్కటి సైన్స్ ఉందండి. అంతేనమ్మా, దీంట్లో ఇది స్పిరిచువల్ సైన్స్. ఇది అర్థం కావాలంటే ఏం చేయాలంటే మంత్ర సాధన కానీ ధ్యానం కానీ చేస్తే మనకి నెమ్మదిగా ప్రకృతితో సింక్ అవ్వడం మొదలు పెడతాం. విచిత్రం ఏమిటంటే ప్రకృతిలో బయట పంచభూతాలు ఉన్నాయి కదా, అదే ప్రకృతి మన లోపల కూడా ఉంది. చూడండి, గాలి, నీరు, నిప్పు. ఒళ్ళు కొంచెం ఎక్కువ అయితే ఆ నిప్పు పెరిగింది, కొంచెం ఇదైతే చల్లబడింది. అవన్నీ ఆ లోపల ఉన్న నిప్పు అనే ఇది పనిచేస్తుంది. అలాగే గాలి, ఇది ఒక్కసారి ముక్కు మూసేస్తే మనం బతకలేము. ప్రకృతే మనలో ఉంది, ఆకాశం ఉంది మనలో, అవన్నీ ఉన్నాయి. మనం ధ్యానం కానీ మంత్ర సాధన కానీ చేస్తే ఈ ప్రకృతిని ఆ ప్రకృతితో సింక్రనైజ్ చేయడం ఎలాగో తెలుసు. అది చేయడం ప్రారంభించాం అనుకోండి, అప్పుడు ఇలాంటివన్నీ అర్థం అవుతాయి. అలాగే కొన్నిసార్లు ఆలయానికి వెళ్తే అబ్బా ఇక్కడ ఎంత శక్తి ఉంది అని అనుభవం అవుతుంది. ఆ శక్తే ప్రకృతిలోకి వెళ్తుంది. అది గురూజీ, దేహమే దేవాలయం అంటాను కదా, మరి ఇది దేవాలయమే కదా, మళ్ళీ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? మంచి ప్రశ్న అడిగారు. ఇది న్యాయంగా అయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. అంటే ప్రతి మనిషికి కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్రకృతిలో ఉన్నదే మనలోనూ ఉంటుంది. భగవంతుడు ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నాడు కదా, మనలోనూ భగవంతుడు ఒక చిన్న ఫామ్లో ఉన్నాడు. దాన్నే ఆత్మ అంటారు. అది ఆత్మ. మరి లోపల భగవంతుడు ఉన్నాడు అనుకోండి, దానిపైన గుడి కడతారు కదా, ఆ కట్టిన గుడే ఈ దేహం. అది ఇందాక మీరు చెప్పింది. ఇది థియరీ. కానీ దేహమే దేవాలయం, అందులో ఉన్నది పరమాత్మ అని అనుభవపూర్వకంగా తెలుసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలియదు కదా, మనకు ఆ అనుభవం తెలియదు. అసలు ఎప్పుడైనా మనం లోపల పరమాత్మ ఉన్నాడు అని అనుకున్నామా, ఇది దేవాలయం అనుకున్నాం? అనుకునేటట్టయితే మీ ఇంట్లో పూజా మందిరంలోనే నైవేద్యం పెడితే ఎంత శ్రద్ధగా పెడతారు. అలాగే పిల్లలు ఏదో తినేబోతున్నారు అనుకోండి, దేవుడికి నైవేద్యం అప్పుడే తినకూడదు, ఆగు అని చెప్పి చక్కగా పెడతారా? మరి మనం ఇందులో నానా అడ్డమైనవి వేసేస్తూ తిండి కానీ తాగేవి కానీ అన్ని వేస్తూ ఉంటామా? అంటే ఎంతమందికి ఆ లోపల ఇది దేవాలయం, లోపల దేవుడు ఉన్నాడు అనే స్పృహ ఎంతమందికి ఉంది?
లేదంతే కదా. సో అది థియరీ. మనలో ఉన్న భగవంతుడు ఇప్పుడు ఇది దేవాలయము, ఇది దేవుడు అయితే లోపల ఉన్నది, మన పక్కవాడిలో ఉన్నది వాడికి దేవాలయం, వాళ్ళ లోపల ఉన్నది దేవుడే కదా. మరి అలాంటప్పుడు పక్కవాడు ఏదైనా తిడితే మనం ఆవేశపడిపోతాం, పక్కవాడు తిడితే ఆనందపడిపోతాం, వాడిని బాధ పెడుతూ ఉంటాం. దేవుడు అయితే మరి ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఆ థియరీ తెలుసు తప్ప ప్రాక్టికల్ తెలియదు. ఆ ప్రాక్టికల్ని చేస్తూ చేస్తూ ఉంటే పూజ కానీ లేకపోతే ఆలయానికి వెళ్ళడం కానీ కొన్నాళ్ళకి అది తెలుస్తుంది. తెలిసి అప్పుడు మిగతా వాళ్ళందరినీ అలా పూర్తిగా తెలుసున్న వాళ్ళు రమణ మహర్షి లాంటి ముక్త పురుషులు. వాళ్ళకైతే తనలో ఉన్నది దేవుడే అని తెలుసు. అందుకే రమణ మహర్షి అంత ఆత్రంగా అరుణాచలం వచ్చిన ఆయన ఒక్కసారి అరుణాచలేశ్వరుని దర్శించుకుని ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళే ఆలయం పక్కనే ఉన్నా సరే అలా ప్రకృతిలోనే భగవంతుని చూసుకుంటూ ఉండేవారు. ఆయనకి అది తెలిసింది అనుభవపూర్వకంగా. అందుకని నాలో ఉన్న అరుణాచలేశ్వరుడు ఆ గుళ్ళో ఉన్నాడు, అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడ చూసుకుంటా అనుకున్నారు. అది ఎలా తెలిసింది ఆయనకి అంటే ఆయనకి సర్కోమా వ్యాధి వచ్చింది. వస్తే ఆపరేషన్ చేస్తా వాళ్ళంటే మొత్తం అక్కర్లేదు నాకు అని చెప్పారు. మొత్తం తీసుకోలే, దాన్ని అలా చూసుకుంటూ వాళ్ళు చేస్తూ ఉంటే సర్జరీ హాయిగా అలా చూస్తూ కూర్చున్నారు. మరి మనం అలా ఉండగలమా అంటే మనకి ఇది దేహం లోపల దేవుడు ఉన్నాడు ఇవన్నీ కూడా థియరీ. ఆయనకి ప్రాక్టికల్ కాబట్టి ఆయన గుడికి వెళ్ళలేదు. దీన్ని కూడా ఇది ఒక దేవాలయం, ఆ దేవాలయంలో ఏదో మరమ్మత్తు జరుగుతుంటే నేను పక్కన కూర్చుని ఇలా చూస్తున్నాను అన్నట్టు చూసాను. అది అనుభవం వేరు, ఆ థియరీ వేరమ్మా. ఇంకొక మహాత్ముడు మాస్టర్కే గారే అనుకుంటే ఒక చోటు చెప్తారు, సీ గాడ్ త్రూ ద టెంపుల్ నాట్ ఇన్ ద టెంపుల్ అని. చాలా అద్భుతమైన మాట. మనం భగవంతుణ్ణి ఆలయం ద్వారా చూడాలి తప్ప ఆలయంలో చూడకూడదు. ఆలయం భగవంతుని చూడటానికి ఒక మార్గం తప్ప అందులో భగవంతుడు ఉన్నాడు అనుకున్నాం, ఆ విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు అనుకున్నాం అంటే అది పొరపాటు. అందులో ఉన్న భగవంతుడే అన్ని చోట్ల ఉన్నాడు అని ఆలయం ద్వారా తెలుసుకోవాలి. గురూజీ, అయితే ప్రత్యేకమైన రోజులు ఉంటాయి, ఖచ్చితంగా ఆ రోజు దైవ దర్శనం చేయాలనేది ఒక రూల్ ఉంటుంది. అందరికీ సాధ్యం కాని పని, తొక్కిసలాట్లు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. అంటే అదే రోజు దైవ దర్శనం చేయాలి, ఆ రోజు చేస్తేనే మాకు కష్టాలు తొలుగుతాయి లేదా మాకు అంతా మంచి జరుగుతుంది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారండి? అమ్మా, మేము ఛానల్ ప్రారంభించడానికి ఇంకొక ఆశయం ఇది. మీరు చెప్పింది ఇప్పుడు శివరాత్రి వచ్చింది అనుకోండి, శివాలయాల దగ్గర తొక్కిసలాట, లేకపోతే అరుణాచలం కాశీ అక్కడ తొక్కిసలాట. మేము నేర్పింది ఏమిటంటే 10 నిమిషాల్లో రుద్రంతో అభిషేకం ఎలా చేసుకోవాలి. మామూలుగా రుద్ర మంత్రాలు చదవాలంటే వేద మంత్రాలు చాలా కష్టం. దానికి సురాదయ మహర్షి అని ఒక ఆయన చిన్న స్తోత్రం ఇచ్చారు. అది రుద్రం ఎలాంటిదో ఈ స్తోత్రం అలాంటిది. దీంతో అయితే ఏ కులం వాళ్ళైనా చేసేసుకోవచ్చు. అది మొత్తం ఆడియో ఒక 5-6 మినిట్స్ ఉంటుంది. అది చేసి పెట్టాం. దాని తర్వాత లక్షలాది మంది ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయానికి ఆలయానికి వెళ్ళటంలే, హాయిగా ఇంట్లో కూర్చుని ఒక చిన్న శివలింగం తెచ్చుకుని వాళ్ళే అభిషేకం చేసుకుని ఆలయానికి వెళ్ళినంత ఆనందపడుతున్నారు. అలా అందరూ చేయగలిగితే తొక్కిసలాట్లు ఉండవు. అందరూ ఏమనుకుంటారంటే ఆలయానికి వెళితే అక్కడ ఏదో పుణ్యం ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటారు. ఏం లేదమ్మా, మనం ఇంట్లో అయినా శ్రద్ధగా చేయగలిగితే అక్కడ కూడా పుణ్యం వస్తుంది. కన్నప్ప వెళ్ళే సమయానికి కాళహస్తీశ్వర ఆలయం లేదు, అది అడవిలో ఉన్న ఒక శివలింగం. మరి ఆయన దగ్గర అక్కడికి వెళ్ళి ఆయన మోక్షాన్ని పొందాడా? అలాగే మన ఇంట్లో ఉన్న శివలింగంతో మనం కూడా మోక్షం సంపాదించవచ్చు. ఈ పండగలప్పుడు ఎందుకు వెళ్ళాలి అని పెట్టారంటే మన బిజీ జీవితాల్లో ఎప్పుడూ వెళ్ళటరా వీళ్ళ ఆలయానికి అని చెప్పి కనీసం పండుగ రోజైనా వెళ్తాడు అని పెట్టారు. అక్కడికి వెళ్ళి తొక్కిసలాట్లు వాటి కన్నా కావాలంటే దాని ముందు రోజు దాని తర్వాత రోజు వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి, ఆ రోజు ఇంట్లో కూర్చొని పూజ చేసుకోండి. ఎలా చేసినా చిత్తశుద్ధితో చేయగలిగితే, భక్తితో చేయగలిగితే తప్పకుండా భగవంతుని చేరచ్చు. చక్కగా చెప్పారండి. అయితే ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉంది, ప్రత్యేక స్థానం ఉంది. అది ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు అలా చెప్తూ ఉంటారు కదా గురూజీ. అదే ఆదివారాన్ని మనం వేరేలాగా చేస్తూ ఉన్నాము. ఇది మీరు అడిగిన ప్రశ్న కరెక్టేనమ్మా. అది సనాతన ధర్మంలో అయితే వారం ప్రారంభం అయ్యేది ఆదివారంతో. మనకి ఇప్పుడు నవగ్రహాలు చూడండి, ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ. ఆర్డర్ చూస్తే మీరు ఆదిత్యాయ చ ఆదివారంతోనే ప్రారంభం అవుతుంది. అలాగే దాని పేరే ఆదివారం. ఆది అంటే ఫస్ట్ అని అర్థం. ఆదివారం అనేది ఫస్ట్. కానీ బ్రిటిషర్స్ వచ్చాక ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఆదివారాన్ని ఒక హాలిడే కింద చేస్తారు. మన సంస్కృతి మీద మన ధర్మం మీద దెబ్బ కొట్టడానికి చేసిన పనుల్లో అదొక పని. ఆదివారాన్ని ఒక హాలిడే జాలిడే కింద తయారు చేసి నీ వీక్ సోమవారంతో మొదలవుతుంది అని పెట్టారు, మండే తోటి. కానీ మనకి ఆ వారం ప్రారంభం అయ్యేది ఆదివారంతో. దాంతో మన ఋషులు ఏం చెప్పారంటే స్త్రీ తైల మధుమాంసాన్ని రవివారే విసర్జయేత్ అని చెప్పారు. అంటే ఆదివారం వస్తే స్త్రీ సంగమం కూడదు ఆ రోజు. ఓకే, మధువు మాంసము ఇవేమీ కూడదు అని. దాన్ని బ్రిటిష్ వాడు వెన్ను విరిచేశాక దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి చూడండి, ఆదివారం అయితే ఈ మాంసం అంగళ్ళ దగ్గర క్యూలు ఉంటాయి. అలాగే మధువు దగ్గర అయితే ఇంక చెప్పక్కర్ల తొక్కిసలాట్లు కూడా జరుగుతాయి.
అవన్నీ ఆదివారం నాడే చేయడానికి కారణం బ్రిటిష్ వాడు చేసిన పని. ఇప్పటి నుంచైనా దానికి రియలైజ్ అయ్యి ఇప్పుడు కొంతమంది సనాతన ధర్మాన్ని అనుసరించే నాయకులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కొన్ని చట్టాలు అవన్నీ తెస్తున్నారు కాబట్టి ఏదో ఒక రోజు మన అదృష్టం కొద్దీ గోవధ అనేది పూర్తిగా నిషేధింపబడడం, అలాగే ఆదివారం అనేది వారం ప్రారంభం అయ్యే దినం అవ్వడం, అలాగే జనాలు కూడా ఇలాంటి ప్రవచనాలు అవి విని తెలుసుకుని ఆదివారం నాడు ఇవన్నీ చేయకుండా ఉండడం. ఆదివారం నాడే కాదు, ఏ రోజు చేయకుండా ఉంటే మంచిదే, కానీ ముఖ్యంగా ఆదివారం నాడు అలా చేయగలిగితే కనుక ఇంకా బాగుంటుంది ప్రకృతికి వాళ్ళకి కూడా. అంటే ఆ రోజు అసలు ఏం చేయాలి గురుజీ? ఏమి లేదమ్మా, సూర్యారాధన చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం ఉంది, ఆదిత్య హృదయాన్ని ఎవరైనా చదువుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా భయాలు పుట్టిస్తున్నారు. ఏమిటంటే ఆదిత్య హృదయం స్త్రీలు చదవకూడదు, అది శుద్ధ అబద్ధం. ఆదిత్య హృదయం హాయిగా ఎవరైనా చదువుకోవచ్చు, అది రామాయణంలో ఇచ్చినది, ఎవరైనా చదవచ్చు. హాయిగా ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవడం. అలాగే సూర్య భగవానుడికి అన్నిటికన్నా ఇష్టమైనది ఏమిటంటే బారెడు పొద్దెక్కాక కాకుండా ప్రకృతితో అనుసంధానమైన నిద్ర లేవడం. చూడండి, ఇప్పుడు మీరు ఏ పక్షికైనా జంతువుకైనా చక్కగా భోజనం పెట్టి మన ఇంట్లో ఉన్న పెట్స్ తప్ప ఆ పెట్స్కి దురదృష్టవశాత్తు మన దుర్లక్షణాలే వస్తూ ఉంటాయి. ప్రకృతికి వెళ్ళి చూడండి, అన్నీ తెల్లారేసరికి లేచేస్తాయి. అంటే అవి సూర్యుడికి సింక్ అయ్యి ఉన్నాయి. సూర్యకిరణాలు పడేసరికి ముందే, అంతకుముందే తెల్లవారుజామున లేచేస్తాయి. రాత్రి మళ్ళీ 8, 9 అయ్యేసరికి చూడండి ఎక్కడ ప్రకృతిలో పక్షులు అరవడం, కాకులు అరవడం ఇదేం వినిపించదు అసలు. సూర్యాస్తమయం అయ్యేసరికి వచ్చి తినేసి హాయిగా పడుకుంటే అంతే. అవి అలా అనుసంధానం అయి ఉన్నాయి. మనం దాని నుంచి దూరం వచ్చేస్తాం. మనం రాత్రులు 1 గంటలు 2 వరకు టీవీలు చూస్తాం, పొద్దున మధ్యాహ్నం 12ంటికి లేస్తాం. అప్పుడు బ్రష్ ఉచ్చుకుని శుభ్రంగా ఏదో ట్రాఫీ పుచ్చుకున్నట్టుగా బ్రష్ ఉచ్చుకుని బాల్కనీలో నించుని బ్రష్ చేసుకుంటూ ఉంటాం. అది మనిషి మార్చుకోవాల్సిన విషయం. భగవంతుడు ఏం చేస్తాడంటే, అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ జంతువులన్నిటికీ వాటిని సృష్టించాక వాటి రిమోట్ ప్రకృతి చేతిలోనే ఉంది. మనిషి ఒక్కడికి మాత్రం రిమోట్ వీడికి ఇచ్చేస్తాడు. మరే నీకు జ్ఞానం ఇస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు చేయాలి. మనిషి ఇవన్నీ చేస్తున్నాడు ప్రకృతికి నుంచి దూరం అయిపోయి. అందుకే బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఒక జబ్బు కూడా రాదు. చూడండి, అవి ప్రకృతితో హాయిగా. కుక్కలు చూడండి ఎంత విచిత్రమో. వాటికి ఏదో అడ్డమైన గడ్డి పెట్టి మనం పాడి చేస్తాం అనుకోండి, మీరు గమనిస్తే కనుక కుక్కలను పెంచుకున్న వాళ్ళకి తెలుసు, కొన్ని సార్లు అవి ఒక రోజంతా ఏం తినవు. ఆ తర్వాత వెళ్ళి వాము లాంటి మొక్కలు ఉంటాయి, వాము అంటారు తెలుసా, తిక్కుగా ఉంటాయి, అవి తినేస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రమే తింటాయి, ఇంకెప్పుడు తినవు. దానికి అసలు ఎలా తెలిసింది ఆ వాము తినాలి, ఆ రోజంతా ఏమి తినకూడదు అని? దానికి ప్రకృతి చెప్తుంది చక్కగా. మనిషికి చెప్పడానికి వాడి చెవులు మూసేసుకుంటాడు. ప్రకృతి చెప్పింది ఏది మనిషి విండు, వాడు అనుకున్నదే వాడు చేస్తాడు అంతే. రకరకాల ఫుడ్స్ అవి పెడుతూ ఉంటారు, పాడైపోయిన ఫుడ్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇప్పుడు వీధి కుక్కలు ఉంటాయి గురుజీ, వాటికి అన్ని పాడైపోయిన ఫుడ్స్ పెట్టడము, వాటి హెల్త్ ని మనమే పాడు చేస్తున్నాం. పాపం వాటికి కూడా దిక్కులేదు. ఇంకేమిటంటే ఆకలి ఉంటుంది కదా, దాంతో ఏది పెట్టినా తినేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చాలా ఆదివారం అవి పెట్టండి, మంగళవారం ఇవి పెట్టండి అని వాటి హెల్త్ ని మళ్ళీ మనం పాడు చేసుకునేలా చెప్తూ ఉన్నారు. వాటిని ప్రకృతిలో వదిలేస్తే హాయిగా ఉంటాయి. మనిషి జాడ్యాలన్నీ వాటికి కూడా కలిపితే అప్పుడు వీళ్ళలాగే తయారవుతాయి కూడా. అవును. అయితే గురూజీ, ఇప్పుడు రామాయణ మహాభారత గ్రంథాలు మనము వాటి గురించి తెలుసుకోవాలి, చదవాలి, ఇలా నియమనిష్టలతో వాటిని మనం పూజించాలి ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇవి ఇప్పుడు షోకేసుల్లో ఉండిపోతున్నాయి. ఏం చెప్తారండి? ఏం లేదమ్మా, మొట్టమొదట షోకేస్లో ఉన్నాయి అంటే ఆ ఇంటికి రామాయణం మహాభారతం భాగవతం వచ్చేయనే కదా అర్థం. అంతవరకు మొట్టమొదటి సంతోషించాలి. షాపులో అల్మర్లో ఉండే కన్నా మన ఇంటి షోకేస్ వరకు రావడం అనేది మొట్టమొదటి సంతోషించాల్సిన విషయం. కనీసం వాళ్ళకి ఆ సద్బుద్ధి పుట్టింది అని. రెండోది ఏమిటి అంటే, ఇంటికి తీసుకొచ్చాక రోజు చదువుతూ ఉంటే చక్కగా మంచిది. ఇప్పుడు వేదం చదవాలనుకోండి, వేదం చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, అందులో ఏం అర్థం కాదు, అలా ఉంటుంది. దానికి వేదార్థం తెలుసుకోవాలంటే అది ఒక ప్రక్రియ. ఎక్కడో గురువులు, సామవేదం వారు, చాగంటి వారు, అధిపతి పద్మాకర్ గారు ఇలాంటి వాళ్ళు వేదానికి అర్థం అవన్నీ చెప్తూ ఉంటారు. అలా తెలుసుకోవడం అది శ్రమతో కూడిన ప్రక్రియ. అలా అక్కర్లేకుండా ఇప్పుడు రామాయణం, భారతం, భాగవతం ఉన్నాయి, అవి కథలు. దాన్ని ఎవడే చెప్పక్కర్లే. మనకి ఇప్పుడు గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు చక్కగా ఏం చేస్తారు, ఇటుపక్క శ్లోకాలు, రామాయణం తీసుకుంటే మొత్తం 24,000 శ్లోకాలు, ఇటుపక్క శ్లోకాలు, ఇటుపక్క తెలుగులో అర్థాలు, అలాగే అన్ని దేశ భాషల్లో అర్థాలు. ఇంతంత పుస్తకాలు 3, ఆ 3 కలిపి 800 రూపాయలు. ఎంత చవకది. 800 అంటే మనం దేనికైనా సినిమాకో తిండికో ఖర్చు పెట్టేంత చవక. అందుకని అది తెచ్చుకుని రోజు ఇటు చదవక్కర్లే, ఇటు చక్కగా చదువుకుంటూ వెళ్తే అసలు రామాయణం ఏమిటి, రాముడు ఎలా జీవించాడు అవన్నీ తెలుస్తాయి. పోనీ అది కూడా చేయలేదు అనుకోండి, కనీసం షోకేస్లో తెచ్చి పెట్టుకోమనండి. ఫస్ట్ పెట్టుకుంటే కొన్నాళ్ళకి ఏదో సినిమాలో రామాయణం చూడగానే పిల్లవాడు ఏదో అడుగుతాడు. ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది, అది కల్కి అనే సినిమా. అది వచ్చేసరికి మాకు ఛానల్లో మహాభారతం మీద వేలాది మెయిల్స్ వచ్చాయి.
ఆ సినిమాలో ఏవో పొరపాట్లు చూపించారు, అది పక్కన పెట్టండి. అలా చూపించినా సరే వాళ్ళు చేసిన మంచి పని ఏమిటంటే మహాభారతం అనే పాయింట్ టచ్ చేయడంతో జనాల్లో మహాభారతంలో ఏముంది అనే అవేర్నెస్ పెరిగింది. ఆ తర్వాత మాబోటి వాళ్ళు ఎవరో ఆ నిజాలు చెప్తారు అంతవరకు. అలాగా అప్పుడు తెలుసుకోవాలని మహాభారతం కలికిలో ఏం చూపించాడు, కర్ణుడు ఏదో చాలా గొప్పవాడు, అర్జునుడు చాలా తక్కువవాడు అన్నట్టు చాలా ఇది దాదాపు 1980లు 70ల నుంచి వచ్చిన సినిమాల్లో వచ్చిన దరిద్రపు సాంప్రదాయం చెప్పాలంటే. అయ్యో మహాభారతంలో ఏముంది అని ఆసక్తితో కొంచెం చదివాడు అనుకోండి, ఇంకొక చాప్టర్ చదవాలనిపిస్తుంది. ఆ రకంగా ఇంట్లో ఉన్న పుస్తకాలు ఉపయోగపడతాయి. ఎస్. అయితే గురూజీ, మీరందరూ చెప్తూ ఉంటారు, పెద్దలు దేవతలు ఇలా ఉంటారు, వాళ్ళని పూజించండి, ఇలా మంచి పనులు చేయండి, సత్కర్మలు చేయండి ఇలాగా. అయితే కొందరు నాస్తికులు ఉంటారు, విగ్రహారాధన చేయకండి, దాంట్లో ఏముండదు ఇలాగా. ఈ మధ్య వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే దీనివల్ల హిందూ ధర్మానికి ఏమైనా ప్రమాదం వాటిల్లేదు అవకాశం ఉందా? అమ్మ, ఒకటి ఏమిటంటే దురదృష్టవశాత్తు వీటి గురించి చెప్పేవాళ్ళు ఎవరు చెప్పాలంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ చెప్పాలి, ఎస్ఎంఏ అంటారు మా భాషలో. అది చెప్పకుండా ఇప్పుడు ఒక నాస్తికుడు ఉన్నాడు, ఆయన ఉపాసన చేసి ఆరాధన చేసి ఆలయానికి వెళ్ళి విగ్రహారాధన చేసి అవన్నీ చేసి వచ్చి తర్వాత ఇందుకోసం వద్దు అని చెప్తే అది కరెక్ట్. అంతేగాని అసలు అది ఏమి పరిచయం లేకుండా ఎక్కడో చోట కూర్చుని విగ్రహారాధన ఎందుకు మానేయండి అన్నాడు అంటే తనది కాని రంగంలో అనవసరంగా వేలు పెడుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, అదైతే బ్రహ్మాండంగా చదువుకున్నాను. నాకు మెడిసిన్ అంటే ఏమిటో తెలియదు, సర్జరీ అంటే ఏమిటో తెలియదు. అలాంటిది ఎవరోకో నేను అక్కడ సర్జరీ అంటే అది ఇలా కోస్తే రక్తం అవన్నీ వచ్చేస్తాయట, అందుకని ఎవరో సర్జరీలు చేయకండి అని చెప్పాను అనుకోండి. ఎంత దురదృష్టకరమైన, అసలు నేను మాట్లాడకూడదు అది, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. నా సబ్జెక్ట్ కంప్యూటర్, కావాలంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకోవాలి తప్ప సర్జరీ చేయొద్దు నువ్వు అని నేను మాట్లాడకూడదు. అది ఎవరు మాట్లాడాలి అంటే ఒక సర్జన్ మాట్లాడాలి. అలాగనే ఉపాసన, విగ్రహం, మూర్తి వీటి గురించి మాట్లాడాలి అంటే ఒక నాస్తికుడు కాదు, అవి చేసిన అతను మాట్లాడాలి. నెక్స్ట్ మీరు విగ్రహారాధన గురించి అడిగారు కాబట్టి చెప్తా. విగ్రహారాధన చెయ్యాలండి చేయకూడదా అంటే చెయ్యాలి, చేయకూడదు రెండు. ఇప్పుడు విగ్రహారాధనకి సింపుల్ టర్మ్స్లో చెప్తా మీకు. ఒక ఎల్కేజీ కుర్రాడు ఉన్నాడు, వాడు 4-లైన్డ్ బుక్ ఉంటుంది కదా మన చిన్నప్పుడు, అందులోనే రాస్తాడు. ఎందుకంటే ఈ అక్షరం ఈ 2 లైన్లోనే ఉండాలి, పైకి వెళ్తే కనుక కొమ్ము ఇందులోకి రావాలి, కిందకు వస్తే ఇందులోకి రావాలి అని 4 రూల్ బుక్లో చెప్తారు. ఒక ఇంటర్కో లేకపోతే బీటెక్కో వచ్చిన కుర్రవాడికి నువ్వు 4 రూల్డ్ పుస్తకం పట్టుకెళ్ళాలి స్కూల్కి రోజు అని చెప్తారా? చెప్పరు. వైట్ పేజెస్ పుస్తకం ఇచ్చేస్తారు. ఎందుకు? అందులో రాసినా సరే తిన్నగా రాసేస్తాడు. మరి ఈ కుర్రవాడు ఎందుకు రాయలేకపోతున్నాడు? వాడు ఎలా రాయగలుగుతున్నాడు అంటే అభ్యాసం. చిన్నప్పుడు 4 రూల్తో మొదలుపెట్టి తర్వాత ఒక 5th క్లాస్కి వచ్చేసరికి 2 రూల్కి వెళ్ళి తర్వాత వైట్ పేజెస్ బుక్కి వెళ్ళి ఇంటర్కి వచ్చేసరికి రాయడం అనేది అభ్యాసంతో వస్తుంది. విగ్రహారాధన కూడా అంతేనమ్మా. చిన్నప్పుడు అంటే సాధనలో చిన్నప్పుడు మొట్టమొదట పూజా మందిరంలో విగ్రహంలో దేవుణ్ణి చూడడం అలవాటు అవుతుంది, లేకపోతే మనసు నిలవదు, అదొక కోతి లాంటిది. ఆ తర్వాత విగ్రహంలో చూడటం మొదలుపెట్టాక ఆ పక్కనున్న ఫోటోల్లో కూడా చూడడం వస్తుంది. అంటే మొట్టమొదటి ఎలాంటి అజ్ఞానం ఉంటుందంటే ఇప్పుడు ఏదో కృష్ణుడిని పూజిస్తున్నారు అనుకోండి, కృష్ణుడు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు. శివుడిని పూజిస్తే శివుడు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు కాదు అనే అజ్ఞానంలోంచి అన్ని దేవీ దేవతలు ఒకటే స్వరూపం. దాని తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళాక అంటే 4 రూల్ నుంచి 2 రూల్కి వచ్చేసరికి ప్రకృతిలో ఉన్న వాళ్ళందరిలోనూ ఒక కుక్కలోను ఒక దీంట్లోనూ కూడా భగవంతుడే ఉన్నాడు. అందుకని కుక్కని పాపం ఊరికే పడుకుని ఉంటే కొంతమంది రాయి పెట్టి కొడుతూ ఉంటారు, పందినో కుక్కనోను. పందిని అయితే పాపం అది ఏం చేయదని పందిని ఇంతంత రాళ్ళు పెట్టి కొట్టే పిల్లల్ని నేను ఎంతమందిని చూశాను, బాధాకరం. అది మెల్లిగా ఈ 2 రూల్డ్ పుస్తకానికి వచ్చేసరికి అందులోనూ భగవంతుడు ఉంటాడు కదా, అలా చేయకూడదు అని అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి పై స్థాయికి వెళ్ళాం అనుకోండి, ఆ వైట్ పేపర్ మీద రాసే స్థాయికి, అప్పుడు మనకి ఏ పూజా మందిరం అక్కర్లేదు, హాయిగా ఇలా కూర్చుని ట్రైన్లో వెళ్తూ ఉంటే సాయంత్రం పూజ చేసుకోవాలనిపిస్తే ఇలా కళ్ళు మూసి కూర్చునేసరికి ఆ భగవత్ శక్తి అనుభవానికి వస్తుంది. అప్పుడు ఇంక ఏ విగ్రహం అక్కర్లే, అది న్యాచురల్గా రావాల్సిందే తప్ప బలవంతంగా నీకు విగ్రహారాధన వద్దు అంటే వాళ్ళకి అవగాహన లేదు అని అర్థం. అంటే చిన్న పిల్లవాడిని ఎల్కేజీలో నీకు 4 రూల్ బుక్ వద్దు, నువ్వు వైట్ పేపర్స్లోనే రాయాలి అని బలవంత పెట్టినట్టు. చక్కగా చెప్పారండి. ఫాలో అవ్వాలి అందరు ఖచ్చితంగా. అయితే గురువు గారు, మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఏంటంటే చాలా ధ్యాన కేంద్రాలు వచ్చేసాయి, ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా. అక్కడ ఏం చెప్తున్నారంటే కుండలిని శక్తిని ఇచ్చేస్తున్నారు. అయితే అసలు ఏంటి కుండలిని శక్తి? నిజంగానే సామాన్యులు పొందవచ్చా? ఎవరికైనా ఇచ్చే అర్హత ఉంటుందా అట్లాగా? అసలు కుండలిని అంటేనమ్మా మనలో ఉన్న శక్తి అంతా కూడా ఒక చోట కేంద్రీకృతం అయ్యి ఉంది. దాన్ని యాక్టివేట్ చేయగలిగితే సామాన్యంగా మనుషులు ఆ పని చేయరు,
వాళ్ళు మానవుడి కింద పుడితే కనుక హాయిగా తిన్నామా, వివాహం చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, సుఖపడ్డామా, ఏదో ఒక రోజు వెళ్ళిపోయామా అంతే. ఆ ప్రతి వాడికి కూడా భగవంతుడు ఆ కుండల్ని అనే శక్తిని ఇచ్చి పంపించాడు. అది కింద ఉంటుందన్నమాట ఒక చోట. దాన్ని యాక్టివేట్ చేసి పైకి తీసుకురావచ్చు ఇక్కడ వరకు. దానికి కొన్ని సాధనా ప్రక్రియలు అవి ఉన్నాయి, కానీ చాలా రిస్క్తో కూడుకున్నవి. కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోయే ప్రమాదం కూడా ఉంది సరిగ్గా చేయకపోతే. ఆ కుండల్ని యాక్టివేషన్ ఎలా చేయాలి అంటే, కుండలిని యాక్టివేట్ అయిన గురువు ఉంటాడు, ఆయన సూపర్విజన్లో మాత్రమే చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఇంట్లో చేయకూడదు. లేకపోతే నెమ్మదిగా అయ్యే ప్రక్రియ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి లలితా సహస్రనామం, సౌందర్యలహరి లాంటివి చేస్తే అవి మెల్లిగా కుండల్ని యాక్టివేట్ చేస్తాయి. అది న్యాచురల్ ప్రాసెస్, అందులో ప్రమాదం ఏమి లేదు. అంతేకాని బలవంతంగా మాత్రం ఈ మీరు చెప్తున్నట్టు ఆ సెంటర్స్లో చేయిస్తున్నారు, అవి కొంచెం రిస్కీ అమ్మా. దీనికి మీకు మళ్ళీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంబీబీఎస్ చదివాడు, ఎంఎస్ చదివాడు, చదివి చివరికి సర్జరీ అనేది అంతా నేర్చుకుని ఏవో కంట్రీస్కి వెళ్ళి వచ్చి ఆయన సర్జరీ చేస్తున్నాడు. చూస్తే ఏదో పొట్ట ఇలా కోసాడు, ఏదో డెలివరీ చేస్తున్నాడు అనుకోండి, పొట్ట కోసాడు, బిడ్డను బయటికి తీసాడు, తర్వాత సూదితో కుట్లు వేసాడు, అంతా అయిపోయింది. ఎవడో ఒకరిని పిలిచి, అరే నీకు ఎలా చేయాలో నేర్పిస్తాను రా అని చెప్పి పక్కన నించోబెట్టి, ఇదిగో సూది దారం తీసుకుని ఇలా కుట్టేయాలి అంటే వీడు ఎక్కడైనా చేస్తాడంటే కొంపలు అంటుకుపోతాయి, అంతే కదా. అలాగే కుండల్ని సాధన ఇవన్నీ కూడా గురువు ఆధ్వర్యంలో ఆ సాంప్రదాయంలో నేర్చుకుని చేయాల్సినవి తప్ప సామాన్యంగా దిక్కకూడదు అందులోకి. న్యాచురల్ ప్రాసెస్లో అదే కొన్ని జన్మలకి యాక్టివేట్ అవుతుంది. లలితా సహస్రనామం లాంటివి చేస్తే పరమాచార్య లాంటి గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు కుండల్ని జోలికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి, సాధకులు దెబ్బతింటారు, జాగ్రత్త. సో అసలు ఎందుకు చేయాలి అది యాక్టివేట్ అయితే ఇంకా అద్భుతం అమ్మా. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనకి మొత్తం తెలిసిపోతుంది, ప్రకృతి అంతా మనకి అర్థమైపోతుంది. కుండలిని అసలు ఒక చక్రం నుంచి దాని నెక్స్ట్ చక్రానికి వచ్చే టైంకే మనకి, ఇందాక నేను చెప్పాను రమణ మహర్షికి శరీరం వేరు మనం వేరు అనేది, ఆ స్థాయి వచ్చేస్తుంది. ఇంకా అది పూర్తిగా యాక్టివేట్ అయితే ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ తెలిసి, మహాత్ములు కొంతమంది వర్షం పడుతుంది అనుకోండి, ఆగు వర్షం అంటే వెంటనే అయిపోయింది. అలాంటి దృష్టాంతాలు మన మహాత్ముల చరిత్రలో బోర్డులు ఉన్నాయి. ఎలా శాసించారు అంటే ప్రకృతి మొత్తం వాళ్ళ అధీనంలో వచ్చింది. అలాంటి వాళ్ళకి ఆ కుండల్ని న్యాచురల్ గా ఉద్దీపన అయింది, దాన్ని బలవంతంగా మనం చేయకూడదు. చక్కగా చెప్పారండి. ఎవరైనా ఇలా చేస్తానన్నా కానీ వద్దమ్మా. అసలు ఆ ప్రక్రియల్లోకి ఇప్పుడు ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, కుండల్ని సాధనలో అలాంటి వాటికి వీలున్నంత వరకు వెళ్ళకండి, అది మంచిది కాదు. న్యాచురల్గా అదే పూజ అవి చేసుకోండి, అది ఎవరైనా చేసుకోవచ్చు తప్ప కుండల్ని సాధనలు అలాంటివి మాత్రం చాలా క్లిష్టతరమైనవి. అయితే గురూజీ, చాలా మంది దగ్గర అంటే మనం ఇలా కుండల్ని ఇలాంటి వాటితో పాటు మనం కొన్ని వింటూ ఉంటాము, పూనకాలు దెయ్యం పట్టింది అలాగా, అది ఎందుకండి? యాక్చువల్గానమ్మా ఈ పూనకాలు దెయ్యం సంగతి చెప్పుకుందాం, ఇది అర్థమైతే అదే అర్థమవుతుంది. ఇవి సామాన్యంగా 3 స్థాయిల్లో ఉంటాయి తల్లి. మొట్టమొదటి స్థాయి ఏమిటంటే నిజంగా పూనకం వచ్చేది, అది మీరు ఒక 5% వేసుకోండి, 5% అంతే. పూనకాలు వచ్చే దృష్టాంతాలు మనకి చరిత్రలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి తిరుమలలో ఇప్పుడు మనం ఉత్సవమూర్తులను చూస్తాం రోజు, వాటిని మలయప్ప స్వామి అంటారు, మీకు తెలుసు కదా. ఆ మలయప్ప స్వామి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మీకు? అసలు ఆ మలయప్ప ఏమిటంటే ఇంతకు ముందు తిరుమల ఆలయంలో ఉగ్ర శ్రీనివాసమూర్తి అని ఒక మూర్తి ఉండేది, ఇప్పటికీ ఉంది తిరుమలలో స్వామివారి దగ్గర. ఆ మూర్తిని సంవత్సరానికి 2 రోజులు తప్ప బయటికి తీసుకురారు, అది కూడా తెల్లవారుజామున తీసుకొచ్చి సూర్యోదయం అయ్యేందుకు ముందే లోపలికి తీసుకువెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకసారి ఆ మూర్తిని అలా తీసుకొస్తే ఉగ్ర శ్రీనివాసమూర్తిని అక్కడ మొత్తం ఇళ్ళన్నీ తగలబడిపోయాయి, దానికి సూర్యకాంతి తగిలేసరికి. దాంతో భయపడిపోయారు వాళ్ళు. అప్పుడు స్వామి ఒక సాధకుడి మీదకి వచ్చి, మీరు ఈ మూర్తిని బయటికి తీసుకొస్తే కనుక ఇలాగే అవుతుంది, ఇలా చెయ్యొద్దు, మలయప్ప కోన అని ఉంది, ఆ మలయప్ప కోనకి వెళ్ళి అక్కడ నేనున్నాను, నన్ను తీసుకురండి, ఆ మూర్తికి చేయండి ఇవన్నీ అని చెప్పారు. అది భూమిలో ఉంటే బయటికి తీసి చక్కగా దానికి అన్ని విధులన్నీ చేసి తీసుకొచ్చారు. అందుకే మలయప్ప స్వామి అంటారు, మలయప్ప కోనలో దొరికాడు కాబట్టి. ఇప్పుడు ఈ మలయప్ప స్వామి సంఘటన తీసుకుంటే, మీరు స్వామి ఒకళ్ళు ఒంటి మీదకి వచ్చారంటే అది నేను చెప్పిన 5%, అది నిజంగా సాధకులకి వాళ్ళకి జరుగుతుంది. ఇంకొక 45-50% ఏమిటి అంటేనమ్మా, మన ప్రకృతిలో మనతో పాటే కొన్ని శక్తులు ఉంటాయి, అవి నెగిటివ్ ఎనర్జీస్. అవి ఎప్పుడు ఏం చేస్తాయి అంటే ఎవరో ఒకళ్ళ బాడీని పట్టుకుందాం అని చూస్తుంటాయి. ఎందుకంటే వాటికి శరీరం ఉండదు, శరీరం వదిలేసిన తరువాత అవి పైకి వెళ్ళకుండా ఇంకా ప్రకృతిలో తిరుగుతుంది. అవి పైకి వెళ్ళిపోయి ఇంకొక జన్మ ఎత్తేసింది అనుకోండి, దానికి హాయిగా ఉంటుంది, అంటే ఇంకో శరీరం దొరుకుతుంది.
దానికి దొరకలే శరీరం, ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, దానికి ఏదో ఒక శరీరం కావాలి, ఎవరిని పట్టుకుందామా అని చూస్తూ ఉంటుంది. దానికి ఎప్పుడు వీక్ మైండెడ్ పీపుల్ ఉంటే కనుక వెంటనే దొరుకుతారు. అలాంటి వాళ్ళని పట్టుకుని కొన్నిసార్లు వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఉదాహరణకు ఒకళ్ళు ఎవరికైనా అమ్మవారిని చూస్తే నాకు విపరీతమైన ఎమోషన్ వచ్చేసింది అని అనుకోండి, అది వాళ్ళని పట్టుకున్నప్పుడు నేను అమ్మవారిని అనే భ్రమ కల్పిస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళు సాటిస్ఫై అయ్యి ఓహో అమ్మవారు నాకు వచ్చారు అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, అది ఆ శక్తులన్నీ కొన్ని బాడీస్ని వెతుక్కుని వాటి ద్వారా వాటి కోరికలు ఉంటాయి, ఇలాంటి కోరికలన్నీ అవన్నీ తెచ్చుకుని చూడండి. అందుకే కొన్నిసార్లు పూనకం వచ్చేసినప్పుడు నాకు మద్యం పట్టరండి రా అని అరుస్తూ అమ్మవారు తాగుతారా జగజ్జనని. అదేమిటి అంటే ఆ జీవుడికి అది తాగాలి అని, దానికి ఒక శరీరం లోపలికి వచ్చి అది తాగేసేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కొన్ని జరుగుతుంటాయి. అవి ఒక 45% వేసుకోండి. సో ఇప్పటికి ఒక 50 అయింది. ఇంకా థర్డ్ ఫామ్ ఏమిటంటే ఇదేమీ ఉండదు, ఒక బిజినెస్ చేయడానికి అలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూర్చుని చూడండి, మీరు చూస్తే కనుక వాళ్ళు అసలు ఆవేశపడిపోతూ భవిష్యత్తులో జరగబోయేవన్నీ చెప్పేస్తూ దానికి కొంచెం దక్షిణలో అన్నీ తీసుకుంటూ చేస్తూ ఉంటారు. ఇలాంటివి మీరు చూస్తుంటారు కదా సమాజంలో, కొంచెం డబ్బులు ఇవ్వండి ఇచ్చేస్తారు. కాకపోతే అక్కడ మీరు గమనించి చూడండి, చెప్తున్నాను, వాళ్ళు పాస్ట్ చెప్తారు, ఫ్యూచర్ చెప్పినవన్నీ రాసుకోండి. పాస్ట్ చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళ రిలేషన్స్ ద్వారానో ఎవరి ద్వారానో ఎంక్వైరీ చేసి మొత్తానికి ఆ డేటా పట్టుకుంటారు, పాస్ట్ చెప్తారు. ఫ్యూచర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చెప్పమని ఒక 10 చెప్పమని రాసుకోండి. ఆ 10లో కోయిన్సిడెన్స్తో 1, 2 అవుతాయి తప్ప మిగతా నిజాలు. అక్కడే తెలిసిపోతున్నది నేను నాటకం ఆడుతున్నాను. అందుకని 3 స్టేజెస్ ఉన్నాయమ్మా. ఆ 5% ఉన్నది నిజమే, అది జగద్గురువులు కూడా చెప్పారు. మొన్న ఈ మధ్య నేనే అడిగినప్పుడు కొన్ని కేసులు జరుగుతుంది అని చెప్పారు. రెండోదేమో ఇదిగో ఇలా ప్రకృతి శక్తులు, మూడోదేమో వీళ్ళు ఆడే నాటకాలు. దయ్యం ఇప్పుడు మీరు చూస్తే ఆ ప్రకృతిలో ఉన్న శక్తులు కొన్ని ఉన్నాయన్నాను కదా, నెగిటివ్ ఎనర్జీలు బాడీని ఆశ్రయిస్తాయని, దాన్నే కొన్నిసార్లు దెయ్యం పట్టడం అంటారు. అది కన్సిస్టెంట్ గా అలా ఉందనుకోండి ఇంకా అంటారు. దానికి మళ్ళీ భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు వాళ్ళు చెప్పులు పెట్టుకొట్టి చీపులు పెట్టుకొట్టి ఇలాంటివి చేస్తారు. ఏం అక్కర్లేదమ్మా, ఇంట్లో రోజు పూజ చేసే వాతావరణం ఉంటుంది కనుక అసలు ఇలాంటివి రావు. మనకి సనాతన ధర్మంలోనే ఎన్నో దేవీ దేవతా శక్తులు ఉన్నాయి. ఇప్పుడు దుర్గమ్మవారు కానీ, నరసింహస్వామి కానీ, ఇలాంటి ఆరాధన చేయడం మొదలు పెడితే, ఇలాంటి హనుమంతుడు కానీ, ఆంజనేయ స్వామి, రోజు హనుమాన్ చాలీసా చదవండి, ఇలాంటి దరిదాపుల్లోకి కూడా రావు. అవి ఆ ప్రక్రియలన్నీ ఉన్నాయి. గురువు గారు, అంటే ఈ ప్రపంచమంతా ఏఐతో నడుస్తుంది అంటారు, అంటే మనల్ని అది శాసించబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే సోషల్ మీడియా మనల్ని శాసిస్తుంది. పిల్లలు అసలు ఆ పాటలు పెట్టండి నిద్రపోని పరిస్థితి, తినని పరిస్థితి, వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. సోషల్ మీడియా, పిల్లలు అడిక్షను, ముందు ముందు ఏఐ రాబోతుంది, వీటి మీద మీ అభిప్రాయం ఏంటండి? అమ్మా, మొట్టమొదటిది ఏమిటంటే ఏఐ అనేది, మేము పనిచేసేది ఆ రంగంలోనే కదా, అందుకని ఏఐ అనేది కొంతవరకు ఉపయోగపడేదే. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇచ్చిన మేధస్సు ఉంది, దాన్ని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇప్పుడు ఏఐ పనిచేస్తుంది కదా, ఆ పని చేయడానికి కోడ్ రాయాల్సిన వాడు మళ్ళీ ప్రోగ్రామరే, వాడు ఉపయోగించేది భగవంతుడు ఇచ్చిన మైండే తప్ప ఈ కోడ్ని కూడా ఏఐ రాసేంత ఇది ఉండదు. వెనకాల మానవుడు అనేది ఉండి తీరాలి. ఆ ఎక్స్పర్ట్ అనేవాడు భగవంతుడు ఇచ్చిన ఇది వాడుకోవాలి. భగవంతుడు సృష్టిలో గొప్పతనం ఏమిటంటే, నేను చెప్తా, భగవంతుడు సృష్టిలో మామిడి పండు ఇచ్చాడు, అది తినేసి మీరు ఆ టెంక అక్కడ వాడేస్తే ఒక మామిడి చెట్టు వస్తుంది. ఓకే, ఒక కంప్యూటర్ని తీసుకెళ్ళి నేలలో పాతితే ఇంకో కంప్యూటర్ రాదు. సో ఈ సైన్స్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉంది. మానవ మేధస్సు, ప్రకృతి, భగవంతుడు అవి అన్లిమిటెడ్, అవి సాగుతూనే ఉంటాయి. అందుకని ఏ ఎంతవరకు వచ్చినా పక్కన ఒక మనిషి ఉండాలి. కానీ ఎంతో ఉపయోగం ఏ అంటే, ఇప్పుడు మేము రోజు వాడుకుంటూ ఉంటాం. ఇదివరకు 10 మంది కష్టపడి చేయాల్సిన పని ఏ 10 నిమిషాల్లో చేసేస్తాం. అదే కదా పెద్ద చిక్కు వచ్చి పడిందిగా. అది చిక్కు అనడానికి లేదమ్మా. ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు చిక్కు అనుకోం. మేము ఏమనుకుంటాం అంటే వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్స్ అనుకుంటాం. అది బద్ధకం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే బాబా ఇప్పుడు ఏ నేర్చుకోవాలి, వాళ్ళ పాత స్కిల్ సెట్తోనే ఇప్పటికీ బతుకుదామని చూస్తారు. అది అవ్వదు. సాఫ్ట్వేర్ లైఫ్లో ప్రతిరోజు నిత్య విద్యార్థి అంతే. అందుకని అప్గ్రేడ్ చేసుకుంటే ఏలోనే ఒక ప్రోగ్రామర్ అయ్యాడు అనుకోండి చక్కగాను, అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు, ఈ పని కూడా చేయొచ్చు. అంటే ఏ వల్ల జాబులు పోతున్నాయి అనే దాంట్లో వాస్తవం లేదు. ఏ వల్ల జాబులు పోతున్నాయి, ఏ వల్ల జాబులు వస్తున్నాయి, రెండూ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్లో అన్ని గతంలో పుస్తకాల్లో రాసేవాళ్ళు, అందుకని పుస్తకాల్లో రాసే లాంటి అకౌంటెంట్స్ ఎవరో అవన్నీ జాబులు చేసేవాళ్ళు. ఇప్పుడు తర్వాత కంప్యూటర్లోకి ఎక్కిస్తున్నారు. వీళ్ళ జాబులు పోతాయి, కానీ కంప్యూటర్లో ఎక్కిచ్చేటప్పుడు ఆపరేటర్స్కి జాబులు వస్తాయి కదా. వీళ్ళే కంప్యూటర్ నేర్చుకుంటే వీళ్ళే అక్కడ కూడా పని చేయొచ్చు కదా. ఎప్పుడు సాఫ్ట్వేర్లో అలాగే ఆలోచించుకోవాలి. ఏది వచ్చినా సరే అది చాలా మంచిది, దానికి మనం అప్గ్రేడ్ అవ్వాలి.
సోషల్ సో ఇంకా సోషల్ మీడియా విషయానికి వస్తే కనుక మా పిల్లలు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం అనేది ఖచ్చితం. అలాగే పాపం చాలా ఇమ్మెచ్యూర్డ్ వయస్సులో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మితిమీరిన హింస కానీ లేకపోతే శృంగారం కానీ అలాంటివి తెలియని వయస్సు వాళ్ళకి. అలాగనే కొన్ని గేమ్స్ ఉన్నాయి, అవి ఆడి ఆత్మహత్యలు చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు. ఇది మాత్రం ఇంకా ఎవరు ఏం చేయలేని విధానం. దానికి తల్లిదండ్రులే ఏం చేయాలంటే, ఇప్పుడు దాంతోపాటు టెక్నాలజీ వచ్చింది, కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్ ఏమిటంటే వీటిలన్నిటిని లాక్ చేసేస్తుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తారు అనుకోండి, మొబైల్ అన్నీ లాక్ చేసేస్తుంది. చేశాక ఇప్పుడు ఏదో వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో చూడాలనుకోండి, అప్పుడు మీ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుని అమ్మ నువ్వు ఆ పాస్వర్డ్ కొట్టప్పుడు చూస్తామంటే, సరే నాయన నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాయి, 15 నిమిషాలు చూసుకో అని చెప్పి తర్వాత వాళ్ళు ఏ సైట్లకు వెళ్ళారు, ఏం చూసారు అవన్నీ కూడా రిపోర్ట్ ఇస్తున్నారు. అలాంటి యాప్స్ ఉన్నాయి. సో సైన్స్ ఇది ఇస్తే దీంతో పాటు అది కూడా ఇచ్చింది, ఆయుధం కూడా. అది ఉపయోగించి కంట్రోల్ చేయడమేనమ్మా, అంతే తప్ప అది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది అనుకుంటే కుదరదు. అది ఎడిక్షన్ అనేది ఎప్పుడు చాలా తేలిగ్గా పాకుతుంది. మీరు ఒక పిల్లవాడికి పూజ నేర్పించాలనుకోండి, చాలా కష్టం. పబ్జి నేర్పించాలంటే ఒక రోజు అవును అంతే, తప్పని వెళ్ళిపోతారు. పూజలోకి రమ్మంటే రారు. అది ఎందుకంటే ఎడిక్షన్ అలా లాగుతుంది. అందుకని మనమే కంట్రోల్ చేయాలి. అది ఇంకో బాధ్యతాయుతంగా ఒక కొడుకుని ఎలా పెంచాలండి? అమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఏమిటంటే సాత్వికమైన జీవన విధానాన్ని అలవాటు చేస్తే పెరిగేది అలా పెరుగుతారమ్మా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడొస్తుందంటే చూసే సీరియల్స్, ఆ సినిమాలు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో బాధ్యతాయుతమైన సినిమా అనేది ఎక్కడుంది చెప్పండి? ఎక్కడో తండ్రిని తిట్టే సినిమాలు, గురువుని నానా దూషణలు చేసే సినిమాలు, అన్నీ అలాంటివి. లైఫ్ని అలాగా తేలిగ్గా తీసేసుకో, ఉన్నది ఒకటే జీవితం, ఎంజాయ్ చెయ్యి అనేలాంటి సినిమాలే తప్ప బాధ్యతాయుతమైనవి ఎక్కడొస్తున్నాయి? మీరు పాత సినిమాలు చూడండి, మనవి 70లోను 60లోను వచ్చిన సినిమాలు ఉంటాయి కదా, అందులో ఒక త్యాగం. ఇప్పుడు ఏదో మా అన్నయ్య కష్టపడి చదివించాడు నన్ను, మా అన్నయ్య కూతురు కోసం ఈ త్యాగం చేస్తాను అని యాదుత్ సుబ్బారావు గారితో క్లాసిక్ సినిమా ఉంది, మంచి మనస్సులని. దాంతో వాళ్ళ అన్నయ్య కూతురు కోసం ఏం చేస్తాడంటే, ఇతను ఒక కళ్ళు లేని అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. చూడండి అక్కడ, ఓహో అలా పెంచితే ఇది బాధ్యత అనమాట, ఓహో ఇతను త్యాగం చేస్తాడు అనమాట జీవితంలో. అలాంటివి అలవాటు పాత సినిమాలు అన్నిటిలో చూడండి మీరు, త్యాగం ఒక థీమ్ లేకుండా సినిమాలు ఉండవు. సోషల్ మూవీస్ కూడా ఈ కాలంలో ఎక్కడున్నాయి? అన్ని పొడి చేసుకోవడాలు, లేకపోతే పిచ్చి పిచ్చి పాటలు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పాటలు తీయడాలు, అంతే కదా. ఈ కాలంలో అలాగ థీమ్ ఉన్న సినిమాలని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అంతే. అవి మనం చూపించేవి మొట్టమొదట అలాంటివి చూపించడం మంచిదమ్మా. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటి ముందు ఒక మొక్క వేస్తారు, ఆ మొక్క ఇంతే ఉందనుకోండి, ఒక పశువు వచ్చి తినేస్తుంది. అది ఇంత లావు మానైంది అనుకోండి, అప్పుడు పశువు వచ్చినా సరే ఏం చేయలేదు. ఆ మాన్ అయ్యేదాకా మొక్కకి ఫెన్సింగ్ కట్టి రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులే. చిన్నప్పుడు మాత్రం ఆ మొక్కను అలా వదిలేస్తే ఏదో పశువు తినేస్తుంది. అది పెద్ద అయ్యాక వదిలేండి, మీరు ఏమవ్వదు. ఒకవేళ పశువులు వచ్చినా సరే కొన్ని ఆకులు తింటే మళ్ళీ మొలుస్తాయి. ఇది అంతే జీవితం కూడా. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, ఆయనకి నీకు డబ్బు సంపాదన ఇంతే కావాలి అనేది ఎలా చెప్పాలి? అమ్మ ఒకటి ఏమిటంటే, ఇంతే కావాలి అని కాదు, కానీ డబ్బు సంపాదన అనేది ప్రకృతిలో ఉన్న ఒక ప్రిన్సిపల్. మీరు తీసుకువెళ్ళి రేపు పొద్దున 10వ తరగతో 12వ తరగతి అయ్యేసరికి ఇంజనీరింగ్ చదువుతుంటే వాళ్ళకే వచ్చేస్తుంది, నేను జాబ్ సంపాదించుకోవాలి, తర్వాత నేను జాబ్ చేయాలి. అది ప్రకృతిలో ఉంది. అది ఇప్పుడు ఒక జంతువు ఉంది, దానికి మీరు రేపు పొద్దున్నే ఆకలిస్తే నువ్వు వెళ్ళి జింకని వేటాడాలి అని సింహానికి నేర్పక్కల, అది ప్రకృతి నేర్పిస్తుంది ఆకలి. అంతే కదా, సింహానికి ఎవడైనా కోచింగ్ సెంటర్ పెట్టి నువ్వు వెళ్ళి యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ ఫుడ్ అని చెప్పలే. అలాగే ప్రకృతి కూడా అందరికీ నేర్పిస్తుంది. ఎక్కడో కొంతమంది బద్ధకస్తులు ఉంటారు, మీరు చూస్తే కనుక వాళ్ళ ఇంట్లో కూడా తల్లో తండ్రి ఎవరో అలాంటి బద్ధకస్తులు ఉంటారు. అంటే ఇంట్లో తండ్రి పూర్తిగా తాగేసి పడుకున్నాడు అనుకోండి, ఆ తండ్రిని చూసిన కొడుకు కూడా తాగుబోతవుతాడు తప్ప, అయ్యో నేను బాధ్యతాయుతంగా ఉద్యోగం చేద్దామని అనుకోడు, అది ఆ తండ్రి తప్పు. అలా కాకపోతే సామాన్యంగా ఒక 95% ప్రకృతిలో పిల్లలందరూ కూడా ఉద్యోగం సంపాదించుకుందాం అని అనుకుంటారు. జాబ్ రాకపోతే బాధపడి మాకు జాబులు రాలేదు అని ఏ పూజ చేయాలని మెయిల్స్ చేసే పిల్లలు లక్షల్లో ఉన్నారు. అంటే సంతోషమే కదా, అది జాబ్ రాకపోతే వాళ్ళు బాధపడుతున్నారంటే. అందుకని అది ప్రకృతే నేర్పుతుంది తల్లి. కాకపోతే వచ్చిన డబ్బుని ఎలా సద్వినియోగం చేయాలి అనేది మాత్రం తల్లిదండ్రులు నేర్పించారు. సద్వినియోగం విషయంలో అంటే దానం చేసే సద్వినియోగమైనా, ఇప్పుడు మీరు ఎంతో మందికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం వీడియోలు చేసి పెడుతూ ఉంటారు, వాళ్ళ కోసం డబ్బు తెచ్చి ఇస్తూ ఉంటారు, ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తారు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు. ఇలా దానం చేసే గుణంని మనం వాళ్ళలో పెంపొందించాలా? మీరు చేసే ఈ దానాలు, ఈ ట్రస్ట్ ద్వారా మీరు చేసే హెల్ప్, వీటి గురించి ఏం చెప్తారు? అమ్మ ఒకటి ఏమిటంటే, దానం చేసే గుణాన్ని పెంపొందించడం చాలా మంచిది. అది 2 రకాలుగా ఉపయోగపడుతుంది.
ఆ దానం చేయగా చేయగా ఏమవుతుందంటే ప్రకృతిలో ఉన్న అందరిలోనూ భగవంతుని చూడటం, ఎవరైనా కష్టపడుతుంటే అయ్యో అని బాధపడడం, దేశానికి ఏమైనా కష్టం వస్తే అయ్యో అని బాధపడడం, ఆ రకమైన మనస్తత్వం దానం చేయడం వల్ల వస్తూ ఉంటుంది. అదొకటి. దానం చేయించడం చాలా అవసరం. రెండోది ఏమిటంటే ఇప్పుడు ఒక మనిషి 100 కోట్లు సంపాదించాడు అనుకుందాం. ఆ 100 కోట్లు మహాధనవంతుడు అనుకుందాం. 1000 కోట్లు ఉన్నాయి, మంచి పాలరాతి ఇంట్లో ఉన్నాడు. ఆ సంపాదించిన సంపాదన అంతా మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? బయటికి లాగేస్తారు అంతేనా? అయ్యో ఇంత పాలరాతి ఇల్లు కట్టించుకున్నాడు, 15 రోజులు ఇంట్లో ఉంచుదాం చక్కగా అనుకుంటారు. అమ్మో వద్దు వాసన వచ్చేస్తుందని చెప్పి ముందు బయటికి లాగేస్తారు. అలాగే ఒక అందమైన భార్యను తెచ్చుకుని ఆమె కోసమే జీవితాంతం వెంపల్లాడాడు. అయ్యో నీ కోసం వెంపల్లాడాడు కదా, ఒక 10 రోజుల పాటు ఇక్కడ మీ బెడ్రూమ్లో పడుకోబెట్టి ఉంచుదాం మంచం మీద అంటే భార్య ఊరుకుంటుంది. ఎంత అటాచ్మెంట్ ఉందో, అయ్యో తీసుకెళ్ళొద్దు దేహాన్ని అన్నా సరే తీసుకువెళ్ళిపోవాలి అనే నిజం లోపల భార్యకు కూడా తెలుసు. శంకరాచార్యులు వారు భజగోవిందంలో అంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అంటే నీ లోపల ఊపిరి ఉన్నంత వరకేరా ఈ వేషాలని, నేను అది పోతే చివరికి నీ భార్య కూడా శ్మశానానికి తీసుకుపోతుంటే ఏడుస్తుంది తప్ప వదిలేస్తుంది అంతేను, ఏది శాశ్వతం కాదు అని. మరి ఇంత డబ్బు సంపాదించుకున్నాడు ఎవరైనా. ఇప్పుడు మన డబ్బులు బ్యాంకులో వేసుకుంటే ఎందుకు? ఆ ఇంట్రెస్ట్ రావాలి, మళ్ళీ మనం సుఖపడాలి. మరి పోయిన తర్వాత కూడా మనం సంపాదించిన డబ్బు మనతో రావాలి అంటే ఎలాగా? ఇప్పుడు ఒక మనిషి 1000 కోట్లు కష్టపడి సంపాదించాక వాళ్ళు వెళ్ళిపోయాక రావాలి అంటే దానికి దానం ఒక్కటే మార్గం. ఆ దానం చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ దానం చేసిన డబ్బు అంతా ఒక అకౌంట్ ఉంటుంది, అందులో పడి వచ్చే జన్మలో ఆ పుణ్యం అంతా అనుభవించడానికి దానికి అనువైన ఇంట్లో పుడతాడు. అలాగే నేను ఇందాక చెప్పాను కదా ధనవంతులు ఇంట్లో పుడతారు అని. అది ఎందుకు పుడతారు అంటే ఇంత దానం చేసేసరికి మళ్ళీ ఆ డబ్బుతో అక్కడ పుడతాడు, హాయిగా దాన్ని అనుభవిస్తాడు. అది ఒక రకమైన ప్రయోజనం దానం చేస్తాడు. ఏది ఏమైనా పక్కవాడికి సహాయం చేయడం అనేది అన్నిటికన్నా ముఖ్యం. పూజ అయినా సరే, మహాత్ములైనా సరే, వేదాలైనా ఏదైనా నేర్పేది అదే. అందుకనే నాకు తెలుసుకోవాలనుకున్నాను ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఒక కార్యం కూడా అదే. ఇందాక మీరు ట్రస్ట్ గురించి అడిగారు, నేను చెప్పలేదు కానీ మర్చిపోయాను. ఏమిటంటేనమ్మా, అసలు హైదరాబాద్ రావడానికి ఇప్పుడు ముఖ్యమైన కారణం, నేనైతే ఏదో ప్రవచనాల కోసం వాటి కోసం వచ్చా. సుశీల్ నాకు కూడా రావడానికి కారణం ఏమిటంటే ఈ మధ్య ట్రస్ట్ ప్రారంభించి ఒక 1 నెల రోజులు దాటింది కదా. ఆ ట్రస్ట్ ద్వారా ఏం చేస్తున్నామంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న కొన్ని కుటుంబాలకి, ఏ సహాయం అందని కుటుంబాలకి జీవనోపాధి కల్పిద్దాము అని. మళ్ళీ మేము డబ్బులు ఇచ్చి వాళ్ళని ఫ్రీబీస్ లాగా పోషించదలుచుకోవాలి, వాళ్ళు కష్టపడి వాళ్ళని వాళ్ళే పోషించుకునేలాగా ఏదైనా ఉపాధి కల్పిద్దాము అని. అలాగా కొంతమందికి చేస్తూ వచ్చాం. ఇప్పుడు అలాగే హైదరాబాద్లో పాపం ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో 2 కాళ్ళు తెగిపోయి అది విని సుశీల చాలా బాధపడింది. తనకి అక్కడ అలాంటివి ఏమైనా జరిగితే కనుక ఏడుపు వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే తను ఎక్కువ సమయం ఏం చేస్తూ ఉంటుంది, గతంలోనూ చేసేది, ఇప్పుడు ఈ ట్రస్ట్ మొదలు పెట్టాక అవి బయటకు వస్తున్నాయి తప్ప తను ఎక్కువ సమయం ఎప్పుడు స్లమ్ ఏరియాస్ దగ్గర గడుపుతుంది. వాళ్ళంటే ఇంకా అపారమైన ప్రీతి. అసలు ఏమైనా పుట్టినరోజులు, వాళ్ళ పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తుంది, తన పుట్టినరోజులు అయితే అక్కడికి వెళ్ళి పంచుతూ ఉంటుంది. తనకి చాలా ఇష్టమైన పని అది. నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, నాకు కుదిరినప్పుడు నన్ను తీసుకెళ్తూ ఉంటుంది. అయితే ఈ సంఘటన విని చాలా బాధపడి నేను కూడా వస్తాను, ఎలాగైనా మనం అక్కడికి వెళ్దాము. ట్రస్ట్ కార్యక్రమాలు సామాన్యంగా తను చేస్తూ ఉంటుంది అనమాట. నాకు నా సాధన, నా ఉద్యోగానికి దాటితే సమయం కుదరట్లే, కానీ లేదు అక్కడికి వెళ్దాం ఇద్దరం కలిసి అని పొద్దునే వెళ్ళి చూసొచ్చాము. ఇప్పుడు అందుకే ఇందాక రావడం కొంచెం లేట్ అయింది. చూస్తే అమ్మాయి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, చిన్న పిల్లలు 2 ఉన్నారు. దాంతో ఏదో ఒక రకంగా వాళ్ళకి ఉపాధి కల్పించాలి అని చూస్తున్నాం. బహుశా రేపు ఊరు వెళ్ళాక మాకు ట్రస్ట్కి ఒక చిన్న బోర్డు పెట్టాం అనమాట, 8 మంది ఉన్నారు. అందరం కలిసి చర్చించి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఉపాధి కలిగజేస్తాం. ఇదే ఈ ట్రస్ట్ ద్వారా చేద్దాం అనుకుంది. గతంలో ఏం చేసేవాళ్ళం అంటేనమ్మా, ఎవరికైనా బాగోలేకపోతే ఈరోజు వీరికి బాగోలేదు అని ఏదో వీడియోలో చెప్పి మేము కూడా కొంచెం డొనేషన్ ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఏమయ్యేది, ఫ్లడ్స్ వచ్చేసేవాళ్ళకి డొనేషన్స్. అది ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడు కూడా ధనం అనేది, నేను చెప్తూ ఉంటాయి ఉదాహరణ, ఒక చొక్కాలా ఉండాలి అని. చొక్కా పెద్దది అయిపోయినా వేసుకోవడానికి కుదరదు, చొక్కా చిన్నది అయిపోయినా వేసుకోవడానికి కుదరదు, సరిపోయేంత ఉండాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ ట్రస్ట్ ద్వారా అక్కడ ఒక ఫ్లడ్ గేట్స్ అంటారు, అవి పెట్టామన్నమాట. పెట్టి అందులోకి ధనం వస్తే ఇక్కడ ఆగి అవతల వాళ్ళకి ఎంత అవసరమో అంత ఫండ్ చేస్తూ వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా అది ట్రస్ట్ చేస్తున్న పని. ముఖ్యంగా అదిగో తను చేస్తుంది పని అంతాను, నేను కూడా పక్క నుండి సహకరిస్తున్నాను. దాహం వేసినప్పుడు వాటర్ ఇవ్వడం, పొలానికి పంట పొలాలకి నీళ్ళు ఇవ్వడం లాగా అవసరం ఉన్నప్పుడు అంతే. ఇప్పుడు విపరీతంగా నీళ్ళు ఇచ్చేసాం అనుకోండి, పొలం మునిగిపోతుంది పంట అంతా, అసలు నీళ్ళు లేకపోతే ఎండిపోతుంది. ఎంత అవసరమో అంత ఇవ్వాలి, అది ఆ ఫార్ములా, అదే ట్రస్ట్ ద్వారా చేస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మీ విలువైన టైం మా కోసం కేటాయించి ఇంత దూరం వచ్చి మంచి విషయాలు చెప్పారండి.
సో మేడం కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేశాను అసలు. అంటే బేసికల్గా నేను ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతాను. ఈ మేడం కూడా కొత్తగా స్టార్ట్ చేశారు కదా ఛానల్. దాంట్లో అన్ని మంచి మంచి విషయాలు ఉంటాయి, ఇంకా మాకు సంబంధించినవి చాలా ఉంటాయి. సో ఫాలో అవుతాను, చూడాలి చూడాలి అనుకున్నాను. నిజంగా ఆ దేవుడే ఇలా కల్పించాడేమోనన్న ఫీలింగ్ అయితే అంతా నాకు అమ్మవారి ఉంది. సంకల్పం అమ్మా. మీరు దాదాపు నాకు తెలిసి సంవత్సరం పైనుంచి అడుగుతున్నారు. ఉమ్, సుశీల్ని అస్తమానం కాంటాక్ట్ చేస్తుంటారు. అమ్మవారు ఈ రోజు కలవమన్నారు, అవును. కలిసినప్పుడు కొన్ని విషయాలు చర్చించుకోమన్నారు. అదంతా తల్లి సంకల్పం. ఎస్. మా బీఆర్కే ఛానల్కి వచ్చారు, మంచి మంచి విషయాలు చెప్పారు. ఈ విషయాలు మేమందరికీ మంచి పద్ధతిలో అందిస్తాము. అలాగే వాటిని సరైన పద్ధతిలో సరైన వారికి వెళ్ళేలాగా చేస్తాము. ఎక్కడ మిస్యూస్ కానీ మిస్లీడ్స్ కానీ అలా చేయము. సంతోషం తల్లి. అలాగే మన ఛానల్స్ అన్ని ఇప్పుడు మాలాంటి ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అయినా మీలాంటి శాటిలైట్ ఛానల్స్ అయినా అందరం ధర్మం కోసం మనకు కుదిరినంత అంతో ఇంతో చేద్దాం. అంటే ఆ ధార్మిక్ అవేర్నెస్ ప్రతి వాళ్ళలో క్రియేట్ అవ్వాలి. చూడండి ఇప్పుడు పరిస్థితి చూస్తే దేశంలో యుద్ధం వస్తుందా అనేలాగుంది. ఏదొచ్చినా సరే ఈ దేశం ఏమైపోతే ఏమిటి అని కాకుండా దేశం కోసం నిలబడేలాగా, అవసరమైతే ఈ సైన్యంలో చేరే వాళ్ళలాగా, మన తర్వాత తరంలో బోలెడంత మంది శక్తి ఉన్న వాళ్ళందరూ సైన్యంలోకి వెళ్ళి చేరేలాగా అలా ఉత్తేజితం చేసేలాంటి పనులన్నీ మీ ఛానల్స్ ద్వారాను మీరు మేము అందరం కూడా చేద్దాం. అలా చెయ్యాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.